సర్వశక్తి గల మా ప్రభువా, ఈ మహాకృప చేత మళ్ళా తిరిగి నాయన ఈ వారములో మెసేజ్ స్టడీకి లేక బైబిల్ స్టడీకి తోడుకొచ్చినందుకు స్తోత్రములు. నిశ్చయంగా మీరు మాతో ఉండండి అయ్యా. మేము నమ్ముతున్నాము ఈ బైబిల్ సత్యమని. ఈ బైబిల్ ప్రకారంగా వచ్చి పంపబడిన ప్రవర్త వర్తమానాన్ని కూడా మేము గౌరవిస్తున్నాం ప్రభు. నిత్యం మీరు మాతో ఉండండి. ఈ సాయంకాల సమయంలో చదవబడిన వాక్యములు ఆశీర్వదించండి. నాతోనూ మాతోనూ మా అందరితోనూ మీరు మాట్లాడండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థించుచున్నాను, ఆమేన్. దయచేసి కూర్చోండి. కూడి వచ్చిన ప్రియులందరికీ యేసుక్రీస్తు నామములో నా వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఇప్పుడు గౌరవములు 11వ భాగానికి మనం వచ్చాము. పోయినసారి మనం గౌరవములు 10వ భాగం చెప్పుకున్నాం. మరి 10వ భాగం ఇంచుమించుగా ఒక 5 విషయాలు మీకు నేను చెప్పడం జరిగింది. ఎందుకంటే ఆ రోజు ఈ ప్రవక్త కాలంలో, ప్రవక్త వాక్యం బోధించిన కాలంలో మరి ఆ ప్రవక్త దినాలు అంటే 47 నుంచి ఇంచుమించుగా వాక్యం బోధించిన ప్రారంభించడం రికార్డ్ చేయబడిన వర్తమానాల ప్రకారముగా 65 వరకు ఆ వర్తమానాలు రికార్డ్ చేయబడ్డాయి. ఆ రికార్డు బట్టి ఆ సంగతులన్నీ కూడా ఆయన వివరించింది, చెప్పిన దాన్ని బట్టి మనం చదివిన దాన్ని బట్టి గ్రహించవలసిన విషయాలు ఏంటంటే, ఆయన సేవలో ఆ దినాలలో ఆయన నమ్ముతున్నటువంటి వర్తమానాన్ని బోధించినప్పుడు, ఇప్పుడు మీరు ఏదైతే నమ్ముతున్నారో దాన్ని ఆయన బోధించేటప్పుడు, అప్పుడు జనులు ఆ పక్క వాళ్ళందరూ పరిశుద్ధ బండలు, ఒక పెంతెకోస్తు వీళ్ళు, ఒకలాంటి ప్రజలు వీళ్ళు అని ద్వేషించేవారు అన్నమాట. చీప్గా చూసేవారు, చెప్పాలి చాలా తక్కువ అంచనా వేసేవారు. వీళ్ళేదో తప్పు పేరు అనుకునేవాడు. బట్టి వాళ్ళని పరిశుద్ధ బండలు అని పిలవటం ప్రారంభించారు. ఈ పరిశుద్ధ బండలు అని ఎందుకు వచ్చిందంటే, వీళ్ళు వర్తమానం బట్టి సాగుతున్నప్పుడు పబ్లిక్ బయట వాళ్ళు పెట్టినటువంటి పేరు అన్నమాట. ఏదో చూడు యేసునామములు, వీళ్ళు యేసునామములు అంటారు కొందరు వీళ్ళు దేశమంతా ఒకటే తీయదు, ఒకటిదిరా ఇది ఒక వెరైటీ అంటాడు ఒకడు, ఇంకోటి దీనికి తాతోకలేదంటాడు ఒకడు. ఇలా రకరకాలుగా ప్రజలు లోకంలో కాకి కోస్తూ ఉంటారు. ఆ రోజులు వాళ్ళు పరిశుద్ధ బండలు, పరిశుద్ధ మతం లేక పరిశుద్ధ బండ మతం అని పిలుస్తుంటారు అన్నమాట. దాన్ని అసలే ఎప్పుడైతే ఆ వ్యక్తి తీసుకురావద్దని చెప్పాడో, అంటే నీ వర్తమానాన్ని, ఆ గడి వర్తమానాన్ని నాకు అవసరం లేదన్నాడు, ఆ మధ్యాహ్నం అతను చచ్చిపోయాడు. ఎందుకంటే అతడు వర్తమానాన్ని చాలా చీప్గా పరిశుద్ధ బండలని చెప్పి చాలా తక్కువ అంచనా వేసాడు. సో నిర్లక్ష్యం అనమాట. సో అందుకు తీర్పు అనేది జరిగింది. అంటే గౌరవించాక బదులు ఎప్పుడైతే అగౌరవపరిచాడో, వర్తమానాన్ని గౌరవించలేదు, వెంటనే అతనికి ఏం జరిగిందంటే అతనికి తీర్పు, లేకపోతే వెంటనే అతనికి సమాధానము దొరికిందన్నమాట. అలాగే దేవుడు మర్యాదను కోరుతున్నాడండి. మర్యాదను దేవుడు కోరుతూ ఉన్నాడట. దేవునికి కూడా మనం మర్యాద ఇవ్వాలి, దేవుడు పంపిన వర్తమానానికి మర్యాద ఇవ్వాలి, వర్తమానం బోధించిన ప్రవక్తకి మర్యాద ఇవ్వాలి, ఆ వర్తమానం బోధిస్తున్న దైవ సేవకులకు కూడా మనము మర్యాద ఇవ్వాలి. అలాగే ఆ వర్తమాన ప్రకారంగా జీవితాలు కట్టుకుని పరిశుద్ధంగా జీవిస్తున్నటువంటి ఆత్మీయులకు కూడా మనం గౌరవం ఇవ్వాలి. తొందరపడి నోరు జారకూడదు. నాలుగు ఉంది కదని చెప్పి మనం పైకి కిందకి దాన్ని ఇష్టాసరంగా ఆడించకూడదు. వీరంతవరకు విస్తారమైన వాటిలో దోషం ఉండక తప్పదు. సో వేస్ట్ టాకింగ్, నాన్ సెన్స్ అనమాట, పిచ్చివాడు. సో అందుకే మన మాట ఇంకెలా ఉండాలంటే, అక్కడ ఎలా ఉండాలి, ఆ సమయాన్ని బట్టి సమయాన్ని బట్టి చక్కని మాట ఉపయోగించాలన్నమాట. మన సంభాషణ కూడా చెత్తగా ఉండకూడదు. మన సంభాషణ కుళ్ళు జోకులతో ఉండకూడదండి. మన సంభాషణ ఉప్పు వేసినట్టు ఉండాలి, అటు బైబిల్ చెప్తుంది. అయితే కొంతమంది అలా ఉంటే, నువ్వు ఎప్పుడో ఆ పూర్వకాల మనిషివి, లేటెస్ట్గా ఉండాలి, 2022 సంవత్సరం లేటెస్ట్ ఫ్యాషన్గా ఉండాలి. లోకము ఏదో డైలాగ్ నేర్చుకుంటుంది అన్నమాట, ఆ ఫ్యాషన్ డైలాగ్, దాన్ని ప్రజలు ఉపయోగిస్తూ ఉంటారు అంట. నాన్ సెన్స్ అంటే అంటారు దాన్ని వర్తమాన ప్రజలు ఏమాత్రం కూడా
ఆ ప్రకారంగా నడవకూడదండి. దేవునికి స్తుతి కలుగాక. ఆ మధ్యకాలంలో చాలామంది ఈ బయట న్యూస్ అనమాట సుఖీభావాన్ని ఉపయోగించారు. చెత్త చెత్త కార్యం అనమాట. అంటే ప్రజలు ఏదైతే ఫేమస్కుంటుందో దాన్ని ఉపయోగించడం. ఇప్పుడు ఏదో పుష్ప అంట, తగ్గేది లేదంట, బయట మాటలు. ఇలాంటి మన పిల్లలకు కానీ, విశ్వాసాలకు కానీ, లోక యొక్క కార్యాలు కానీ, మీరు కానీ, మీ పిల్లలు కానీ, కుటుంబ సభ్యులు కానీ, సంఘ సభ్యులు కానీ దాన్ని ఎన్నడూ ఉపయోగించకూడదు. అది లోకం. లోకం లోకం తన కార్యాలు చేసుకుని పోద్ది. లోకం తనలో ఆనందిస్తూ ఉంటారు. కానీ మనము లోకంలోంచి వేరు చేయబడిన వారు మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవునికి స్తుతి కలుగాక. ఈ లోక మాల్యతను మనం అంటించుకోకూడదని కూడా బైబిల్ చెప్తుందండి. ఇంకొక మాట కూడా ఉంది బైబిల్ తెలుసా, చూడండి. ఇక లోక మర్యాద అనే మాట కూడా ఉపయోగం ఉందన్నమాట. రోమియోలు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో 2వ వచనం, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక. మనమంటే ఈ లోక మర్యాదను కిందే ఉంది, పుట్టినోట్లో మూల భాషలో ఉంది ఈ యుగ అని రాయబడింది. ఇంకా పైకి వెళ్ళినప్పుడు అక్కడ ఒకటిలో చూసినప్పుడు అడుగు జాడలు బట్టి సౌఖ్యములు అని రాయబడింది. ఇంకా చూస్తే ఈ లోకం అంటే యుగం అన్నాడండి. ఈ యుగం యొక్క లేకపోతే ఈ లోకం యొక్క మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును పరిశుద్ధ సంపూర్ణ ఉన్న దేవుని చేతి మీద పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మరి నూతన వలన రూపాంతరం పొందుడి అని. మనం ఈ లోక మర్యాదను అనుసరించకూడదు. అలాగే ఇంకో మాట కూడా ఉంది. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 16 వచనం 15-16 చూడండి. ఈ లోకమునైనను లోకంలో ఉన్నవాటినైనాను ప్రేమించుకొని ఎవడైనా లోకమును ప్రేమించినలా తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకంలో ఉన్నదంతయు అనగా శరీరాశియు నేత్రాశియు జీవబడమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవి. లోకమును దాన్ని ఆశయు గతించిపోవచ్చున్నవి కానీ దేవుని చిత్తము జరిగించేవాడు నిరంతరమును నిలుచును. అంత లేఖనం చక్కగా స్పష్టంగా చెప్తా ఉంది. ఇంకొక వాక్యం కూడా చెప్తుంది. పేతురు రాసినటువంటి పత్రిక 1 పేతురు 4వ అధ్యాయము చూసినట్లయితే యొక్క 2 పైనుంచి చదువుకుని వచ్చేట్లయితే ఇక్కడ ఏమంటే, శరీర విషయంలో శ్రమపడేవాడు శరీరం మీద జీవించి మిగిలిన కాలం మీకు మీదట మనుష్యజాలను అనుసరించక, అంటే మనుష్య ఆశలను, అంటే మనుషుల యొక్క ఆశలు లేక కార్యాలు, అంటే మనము డామినేటింగ్ లేకపోతే అనుకరణ, లేకపోతే వాళ్ళ ఉండాలి, ఇలా ఉండాలి, వాళ్ళ ఉండాలి, వాళ్ళ యొక్క ఆశలను మనం నెరవేర్చేవారుగా, అంటే లోక యొక్క ప్రభావం పడకుండా చూసుకోవాలి. వింటున్నారండి? దేవునికి స్తోత్రం కలగా మనుష్యాశలను నడుచుకొనక దేవుని ఇష్టానుసారముగానే నడుచుకున్నట్లు పాపముతో జోలియుక నేమి లేక నుండి మనము పోకిరీ చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాట్లు, త్రాగుబోతుల విందులు, చెయ్యదగని విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనుచు అన్యజనుల ఇష్టము నెరవేర్చుచుండుట టకు గతించిన కాలమే చాలు. అన్యజనుల మధ్యలో ఉన్నాం కానీ అన్యజనుల కార్యాలు మనం నెరవేర్చకూడదు, అనుసరించకూడదు. ఎందుకంటే ఇశ్రాయేలు అందరూ అన్యుల యొక్క కార్యాలను ఎప్పుడైతే అనుకరించారో వారు అన్యజనుల మధ్య ఉన్నప్పుడు వారంటే అన్యజనుల క్రియలు నేర్చుకుని అని కూడా బైబిల్ చెప్తుంది. మన చుట్టూ అన్యులు ఉన్నారు, మనం కూడా అన్యులమే, కానీ అన్యుల్లోంచి వేరు చేయబడిన వారు. అలాగే మన చుట్టూ అన్యులు కాబట్టి ఇక్కడ అన్యజనుల ఇష్టం నెరవేర్చుటకు గతించిన కాలమే ఒకప్పుడు. కానీ ఇప్పుడు వస్తే దేవుని చిత్తం చేయడానికి మనము దేవుని ఇష్టం నెరవేర్చడానికి మనం రావాలి. దేవునికి స్తోత్రం కలుగాక. కాబట్టి నా ప్రియ స్థితులారా, మర్యాద అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఇంట బయట సంఘంలో ప్రతి చోట ఆ సమయోచితంగా మర్యాదగా మనం కలిగి ఉండటం అనేది మంచి విషయం. అది మనకి బయట వాళ్ళకి నచ్చకపోవచ్చు, బయట వాళ్ళకి ఒకలాగా ఉండొచ్చు, కానీ ఆ విధంగా మనం ఉన్నప్పుడు దేవునికి మనం ఇష్టంగా ఉంటాం. లోకానికి ఇష్టంగా
ఉండటం అనేది చాలా కష్టమండి. లోకం నిన్ను ఒక పిచ్చోడి కిందను, లేకపోతే అసలు నీకు అసలే లోక జ్ఞానమే తెలియనట్టుగా, నీకు అసలే జీకే తెలియనట్టుగా వాళ్ళు ప్రవర్తిస్తారు. కానీ లోకం నిన్ను చూసేది ఒక 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 ఇన్సిడెంట్గాను, గొప్పవాడిగాను, లేకపోతే జ్ఞానవంతులు అనుకుంటారు ప్రజలు. కానీ నా ప్రజలారా, దేవుని దృష్టిలో ఈ లోక జ్ఞానం వెరితనం. కాబట్టి లోకానికి దేవునికి అసలు ఎట్టి పొత్తు ఉండదండి. రాజకీయానికి సువార్తకి ఎట్టి పొత్తు ఉండదండి. సంఘానికి ఈ ఆచారాలకి దేని వాక్యానికి ఇటువంటి యొక్క ఆచారాల సిద్ధాంతాలకి ఏమాత్రం కూడా అవకాశాలు లేవు. దేవునికి స్తుతి కలుగాక. కాబట్టి ఆ మిరియా మహారులు కూడా వారు కూడా తెలుసుకోవాల్సిందని చెప్తూ అన్నాడు. తర్వాత బాప్టిస్ట్ యొక్క వ్యక్తి లెటర్ రాయటం, దానికి సమాధానం చెప్పడం మనం చూస్తాం. కాబట్టి దాన్ని మీరు నమ్మవలసింది అని కూడా మనం చెప్పడం జరిగింది కదా. ఇవి 11 భాగానికి వద్దాం. మనం 11 భాగానికి వద్దాం. ఈ 11 భాగంలో 4-5 విషయాలు చెప్తాను, రాసుకోండి. మొదటిగా గౌరములు 11వ భాగం, ఇది మన అంశం. దీంట్లో మనము 5 విషయాలు చెప్పుకుందాం. ఎక్కడి నుంచి మనం ప్రారంభిద్దాం అంటే 103వ పేజ్ పేర నుండి మరి 112 వరకు మనం ఈరోజు ధ్యానించిపోతున్నాం. ఆ విషయాలు ఒక్కొక్కటి మీరు కూడా వర్తమాన పుస్తకం తెచ్చుకుని ఉన్నారని నమ్ముతున్నాను. మనం నెబడిద్దాం పేర, వర్తమానం నెబడిద్దాం. చూడండి, అక్కడ మొదటిగా మనం చూసేది నెంబర్ 1, యెజెబెలు ఏలియాను గౌరవించలేదు. యెజెబెలు ఏలియాను గౌరవించలేదు. మనకి అసలు బైబిల్లో యెజెబెలు గురించి చాలా విషయాలు రాయబడ్డాయి. అసలు యెజెబెలు ఎక్కడి నుంచి వచ్చింది కూడా రాయబడింది. ఆమె ఎవరి కుమార్తె కూడా రాయబడింది. ఆమె గురించి మొదటి రాజుల గ్రంథం 16వ అధ్యాయంలో చాలా స్పష్టంగా రాయబడింది. 31లో చూస్తే అక్కడ మనం చూస్తాం, నేబాతు కుమారుడైన యెరోబోము జరిగించిన పాపక్రియలను అనుసరించి నడుచుకునుట సులభ సంగతి అనుకొని, చూసారా, అతడంటే ఆహాబు సిదోనీయులకు రాజైన ఎత్బాయలు కుమార్తె అయిన యెజెబెలును వివాహము చేసుకొని బయలు దేవతను పూజించుచు వానికి మొరక్కుచుండెను అంటే ఈ యెజెబెలు ఎవరి కుమార్తె అంటే ఒక అన్యురాలు కుమార్తె, అంటే ఒక సిదోనీయుల కుమార్తె. ఇతను ఎవరంటే ఒక యాజకుడు అంట. విగ్రహాలను పూజించేటువంటి దానికి యాజకుడు. విగ్రహాలన్నిటినీ వాటి మధ్య అర్చన కార్యంలో జరిగించేటువంటి వ్యక్తి. అంటే ఒక పూజారి కుమార్తెని చేసుకున్నాడు. ఎవరంటే ఎవరు? ఆహాబు. ఆహాబు ఎలా చెడిపోయాడంటే యరొబాము జరిగించిన పాపక్రియలను అనుసరించి పోయాడట. యరొబాము చేసిన పాపక్రియలు ఏమి ఉన్నాయో మనకు తెలుసు బైబిల్లో. యరొబాము చేసిన క్రియలన్నిటిని బట్టి నడుచుకుంటూ యవన కాలంలో సాగుతూ పెళ్లి సమయం వచ్చేసరికి తన పెళ్లి నిర్ణయం సరిగా లేదండి. తన పెళ్లి నిర్ణయము సరిగా తీసుకోలేదు. కానీ అతడు బైబిల్ అనుసరించి చూడగలిగితే అబ్రహాము శారాలను తీసుకోవచ్చు, అతడు ఇసాకు వారి ఫ్యామిలీ తీసుకోవచ్చు, యాకోబు వారి ఫ్యామిలీ తీసుకోవచ్చు. ఇంకా చూస్తే బైబిల్లో అతని కంటే ముందున్నటువంటి యోసేపు, అసెనెతు చూడవచ్చు. ఇంకా బైబిల్లో మరి మోసే సిప్పోరా అనే దంపతులు చూసవచ్చు. ఎందుకంటే ఇవన్నీ దాటొచ్చిన సమయం అదంతా కూడా. అలాగే ఆ బైబిల్లో చాలామంది ఇంకా అమరాము ఏకేబెదు మంచి జంట ఉన్నారండి. ప్రార్థన పరులు, బైబిల్ తెలియగలవారు. ఇలా ఈ జంటల బట్టి ఆలోచిస్తే అతడు, అయ్యో నేను అబ్రహాం యొక్క భార్య శారా వంటి దాన్ని ఎన్నుకోవాలనుకోవాలి, లేదా ఇసాకు యొక్క భార్య రెబెకా లాంటి దాన్ని ఎన్నుకోవాలనుకోవాలి, ఆ తర్వాత లేకపోతే రాహేల్ లాంటి దాన్ని ఎన్నుకోవాలనుకోవాలి, లేదా అతడు అమరాము ఏకేబెదు లాంటి జంట కావాలని కోరుకోవాలి, అసలు ఆశించాలి అతడు. కానీ ఈ ఆహాబు యవన కాలం పెళ్లి సమయం సరికట్టండి రంగురంగులు దాన్ని ఎన్నుకున్నాడు అంటండి. పెదలకు రంగులు వేసేదాన్ని, ఏమంటే జుట్టుకు రంగులు వేసేదాన్ని, తర్వాత కళ్ళకు రంగులు వేసేదాన్ని. ఇంకా చెప్పాలంటే జుట్టుకు రంగు అంటే నేను చెప్పేది వైట్ బ్లాక్నెస్ దానికోసం కాదండి, రంగురంగులు రకరకాల మాట, 4-5 రకాలు చూడండి. అలా అది సరికాదు. అయితే ఈ విధంగా ఆ రంగులేసి ఆ ముఖానికి రంగులు వేసుకునేదాన్ని.
పెదల రంగులు వేసుకునేదాన్ని, గోల్డ్ రంగులు వేసుకునేదాన్ని, కాటికి పెట్టుకునేదాన్ని. తర్వాత కళ్ళపైన పచ్చని రంగు వేసుకునేటువంటి వ్యక్తి, హైబ్రోస్ కట్ చేసిన వ్యక్తి, ఇలా జుట్టు కట్ చేసిన వ్యక్తి, ఇలా ఫ్యాషనిజం వల్లే ఆమె తయారైంది అనమాట. అలాంటి యొక్క అందమైన అమ్మాయినట. అందాన్ని చూసేట, ఆ రంగుల్ని అందాన్ని చూసేట ఆమెను ఇతనే ఇష్టపడ్డాడంట, ఇతనే వెనకబడ్డాడంట, ఇతనే వెళ్ళి పెళ్లి చేసుకున్నాడట, ఇతనే వెళ్ళాడట. చూసారా, దేవుని కుమారుడు దిగజారిపోయాడు అక్కడ చెప్పాలంటే. ఈరోజు దేవుని కుమారుడు ఎలాంటిదని ఎన్నుకోవాలి తెలుసా? దేవుని పట్ల భయభక్తులు కలిగిన వ్యక్తిని ఎన్నుకోవాలి, ఒక మంచి ప్రార్థనాపరాలు ఎన్నుకోవాలి, ఆయన సన్నిధిని ప్రేమించేదై ఉండాలి, దేవుని గౌరవించేది, సేవకుని గౌరవించేదై ఉండాలి, లేదా దేవుని సన్నిధికి వెళ్ళని ఆశ ఉండాలి, ఆయనతో గడపాలని ఆశ ఉండాలి, బైబిల్ చదివి ప్రార్థన చేసి దేవుని పట్ల భయభక్తులు కలిగినటువంటి ఒక భక్తి చేసి, అసలు దేవుడు అంటే ఇష్టపడే, దేవుని బట్టి దేవునికి ఇష్టం లేకపోతే నేను ఏది చేయను అనేటువంటి దేవుని అంతగా ప్రేమించిన మారు మనసు పొందిన వ్యక్తిని తిరిగి జన్మించిన వ్యక్తిని పెళ్లి చేసుకోవాలి. ఎవరు ఆహాబు మాత్రమే కాదండి, మెసేజ్లో అందరూ కూడానండి. అనగా పెళ్లి కానివారు దేవునికి స్తుతి కలుగాక. ఈ రంగు అందాన్ని చూసి ఎప్పుడైతే పడిపోయాడో, ఇష్టపడ్డాడో, ఏమండి, ఆమె పెళ్లి చేసుకున్నట్టు. ఆమె అలా తగులుకుంది. ఎవరికి? ఆహాబ్ కాదు, ఆహాబే తగులుకున్నాడు చెప్పుకోవాలి. ఆమె తప్పులేదు, వీడిదే తప్పు చెప్పాలంటే. వీడు ఎన్నిక సరైంది కాదండి. ఇతడు పెళ్లి సమయంసరికి ఎత్తుని రంగుని వెనక సమస్తాన్ని చూసి పెళ్లి చేసుకుని తప్ప, ఆమె ఒక విగ్రహాలు, దేవుడంటే యెహోవా అంటే ఇష్టం లేనిది, దేవుడంటే భయం లేనిది, దేవుడంటే భక్తి లేనిది, ఒక విగ్రహారాధనకి ఈ బైబిల్ 10 ఆజ్ఞలో ఆజ్ఞలు మొదటాజ్ఞ అది ఖండిస్తుంది అని అనుకోవాల్సిన వాడు దేవుడిని పక్కన పెట్టాడు. ఆజ్ఞలు మొదటాజ్ఞ విగ్రహానికి సాగిలపడకూడదు, విగ్రహం చేసుకోకూడదు అనే దాన్ని పక్కన పెట్టాడు. మోషే ప్రవర్తమానాన్ని పక్కన పెట్టాడు. ఆ రోజు మోషే వర్తమాన్ని పక్కన పెట్టాడు, ఈరోజు ప్రవక్త వర్తమాన్ని పక్కన పెట్టి చాలామంది పెళ్లి చేసుకుని పోతున్నారు ఇన్స్టాలో. కానీ నేను చెప్తున్నాను, ఇప్పుడు బాగానే ఉంటుంది, తిమ్మురులో పొగ 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 పొగ, అప్పుడు అర్థమైద్దండి ఎందుకు చేసుకున్నానా ఏంట్రా బాబు అని. ఉంటే దేవుళ్ళో ఉంటావట, లేదా అది ఎక్కడికో ఇడ్చిపోద్దండి పాతాం దాకా. అందుకే స్త్రీ దేవుని యందు భయభక్తులు కలిగిన ఉండాలి, దేవుని ఇష్టపడే ఉండాలి, దేవుని కోసం నిలబడైనా ఉండాలి. అలాంటి స్త్రీని ఎన్నుకోవటంలో తప్పు లేదండి. కానీ ఈ ఆహాబు ఎన్నుకున్నాడు చూడండి, అలాంటిది నువ్వు కానీ, ఇక్కడ సహోదరులు కానీ, ఎంటర్ప్రైజెస్లో చాలామంది వ్యవస్థలు కానీ ఆహాబు ఎన్నిక సరైనది కాదని తెలుసు కూడా నువ్వు మళ్ళీ ఎన్నుకుంటే మళ్ళీ ఆహాబుకి పట్టిన గతే పడుతుంది. కాబట్టి నా ప్రియ సోదరులారా, ఈ విషయంలో నేను ఒప్పుకుంటలేదండి, అసలే నేను అంగీకరించడం లేదు. అలాగే మోషే జిప్పోని ఎన్నుకున్నప్పుడు నిజంగా అది దేవుని ఎన్నికయ్యేది. అలాగే యోసేపు మరి అన్యురాల్ని పెళ్లి చేసుకున్నాడు, కానీ యోసేపుని అసెనెత్తు బయటికి లాక్కోలేదు, ఇజబెల్ తీసుకెళ్ళే. అలాగే మరి మనం చూస్తాం, రూతు కూడా అంజురాలే. మరి రూతు దేవుని ఎద్దుకు వచ్చింది తప్ప దేవుని ఎద్దున ప్రజలను బయటకు ఇచ్చిపోలేదండి. విషయం అదనమాట. వ్యత్యాసం ఏంటంటే ఈమె అంజురాలే, రూతు అంజురాలే. ఇంకా మనం చూస్తున్న బైబిల్లో అసనెత్తు అంజురాలే, సిప్పోరా అంజురాలే. కానీ వీళ్ళెవరూ కూడా, అలాగే రాహాబు కూడా అంజురాలే. కానీ వీళ్ళెవ్వరూ కూడా నా సోదరులారా వీళ్ళు, అలాగే ఉరియా భార్య ఉంది చూసారా, బెర్షెబా, ఆమె కూడా అంజురాలే. కానీ వీళ్ళెవ్వరు, ఈ స్త్రీలు ఎవ్వరూ కూడా తమ పురుషుల్ని తమ దేవతల వైపు కానీ దేవుళ్ళ వైపు కానీ చెప్పలేదు, కానీ వాళ్ళే పురుషుల యొక్క దేవుడు అమడించాడు. సో ఆహాబు కన్నా వారికి చాలా గొప్పలు కదా. సో ఒకవేళ వాళ్ళందరూ అన్యాయం చేసుకున్నారు కాబట్టి నేను కూడా చేసుకోవచ్చు. కొంతమంది అనుకుంటారు పెళ్ళి అయితే మార్చేసుకోవచ్చు అండి. ఏం మార్చేసుకుంటే పెళ్ళి అయితే ఈ మొక్క నువ్వు మారిపోతావు ముందు. ఎందుకంటే చెప్పాను కదా, తాగుబోతుడు వెళ్ళి చెట్టు కిందకి వెళ్ళి సోచి చెప్పాడట. ఏంటి వాడు ఏమడంట, ఏం చెప్పాడట, ముందు నువ్వు తాగు, ఆ తర్వాత నువ్వు నా మాటను, అప్పుడు సోత తింటాను అన్నాడట.
అప్పుడు వీడు తాగి సువ చెప్పాడట, ఇక ఆడికంటే బీభత్సంగా అయిపోయాడు ఈ మనిషి అండి. మార్చడానికి వెళ్ళిపోయి మారిపోయాడట. అలాగా వీడు ఇలా అనుకున్నా కానీ యెజెబెలు చాలా రెండంతలుగా ఉండి అతని బయటికి అనగా ఆజ్ఞలో ఉంచి యెహోవా దేవుడి నుంచి పెళ్లితో బయట లాగేసింది. సో వీళ్ళ పెళ్ళి వాళ్ళకి బెటర్ తప్ప, వాళ్ళకి తప్ప వారి కోరికలు తీర్చుకోవడానికి వారి పిల్లల కంటే పనిచేసింది తప్ప వాళ్ళ ఆ పెళ్ళి దేవుని తృప్తిపరచలేదు. దేవునికి స్తోత్రం కలిగాక. కాబట్టి దేవుని ఇక్కడ మనం చూస్తున్నాం ఆ కార్యాన్ని. కాబట్టి యెజెబెలు సిదోనీరాలు. ఆ మాటకు వస్తే మనం చెప్పుకున్న స్త్రీలందరూ కూడా అక్కడక్కడ అన్యులే, కానీ వాళ్ళు మాత్రము నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనము అని సమస్తాన్ని వెంబడించి తమ దేవతల్ని, దేశాలని, బంధువుల్ని అందరూ విడిచిపెట్టి జీవంగల దేవుని వెంబడించారండి వాళ్ళు. కానీ ఈమె మాత్రం వాళ్ళకి వ్యత్యాసంగా వ్యతిరేకంగా అడుగుపెట్టింది ఇశ్రాయేలు మధ్య. వస్తూనే బయలుదేవత విగ్రహం తెచ్చుకుందండి. అందరూ శారీ తెచ్చుకుంటారు, మంచాలు, బీరువాళ్ళు అవి తెచ్చుకుంటారు సహజంగా. ఇది విగ్రహం తీసుకొచ్చింది దానికి ముందు రాగానే విగ్రహం పట్టుకొచ్చింది. ఇదేంటి అంటే ఏదో కాపడం చేయనంతే అందంతే. మరి అయ్యగారికి ఇష్టం కదా, అసలే రంగు అందం తక్కువ కానివ్వట్లేదు. అసలే ఆ అందం తక్కువ కానివ్వట్లేదు. అతడు కాపాడుకుంటున్నాడు, ఆమెను కాపాడుకుంటున్నాడు. కానీ ఈలోపు అతడు ఉన్నదంతా పోగొట్టుకుంటున్నాడు. ఇలా చాలామంది మెసేజ్లోంచి బయటికి వెళ్ళి నచ్చిన వారిని చేసుకుంటాం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ అన్నీ అహాబు జీవితంలో, యెజెబెలు జీవితంలో చాలా కనిపిస్తాయి. వారిని ఎక్కడ చూడట్లేదు, వాక్యములు పెట్టి చూస్తే తెలిసిపోద్ది వాళ్ళు ఎక్కడ ఉన్నారండి. వాక్యమే ప్రపంచానికి అర్థమైందండి. దేవునికి స్తుతి కలుగాక. కాబట్టి అహాబు యొక్క ఎన్నిక పెళ్లి సమయం వచ్చేసరికి అహాబు జారిపోయాడండి. అంటే ఏంటి అర్థం? పెళ్లి చేసుకుని చెప్పాలంటే కుంగుసాడి ముగ్గుడు అంటారు, ఏమంటుందండి ఏదంటారు. ఇంకా అతను ఏం చేశాడు, మొత్తానికి దాసుడైపోయాడండి. ఆమెకు దాసుడైపోయాడు. ఇక ఆమె పెళ్లితో అతన్ని పూర్తిగా వశపరుచుకుంది. కానీ భర్త వశపరుచుకోవాలి, భర్త నడిపించాలి, భర్త ఏలాలి. కానీ పెళ్లితో భార్య వశపరుచుకుంది, భార్య వెళ్ళటం ప్రారంభించింది. ఇక భార్య మాట జమదాటని భార్య భక్తుడైపోయాడు. అంటే భార్య మాట వినాలండో, ఎక్కడ వినాలి, ఎప్పుడు వినాలి, ఏ సందర్భంలో వినాలి అనేది కూడా మనం బైబిల్లో చూస్తాం. తెలుసా మీరు? మరి అక్కడ ఆదాం దగ్గర భార్య వచ్చి తినమంది, అది వినకూడదు అని, కానీ విన్నాడు. అలాంటివి ఖండించాలి. అలాగే ఒక చోట అబ్రహాముతో చెప్తున్నాడు, నీ భార్య అయిన శారా మాట విను, ఆమె చెప్పింది చెయ్యి అని దేవుడు చెప్పాడండి. ఆమె చెప్పింది చేశాడండి. అంటే ఏంటి, కొన్ని సందర్భాల్లో దేవుడు తన చిత్తానుసారం జరిగే కార్యాలకి అది అవునట్టుగా చెప్పాడండి. తన చిత్తం కాని వాటికి వద్దని చెప్పాడు. కాబట్టి నేను చెప్పే విషయం ఏంటంటే, ఈ యెజెబెలు అందమైన దాన్ని పెళ్లి చేసుకుని ఈ అహాబు అనే వ్యక్తి ప్రవర్తనాడు విశ్వాస భ్రష్టుడైపోయాడంట. ఏమైపోయాడండి? విశ్వాస భ్రష్టుడైపోయాడట. దేవునికి స్తుతి కలుగాక. విశ్వాసంలో కోల్పోయాడు, భక్తిలో కోల్పోయాడు. ఒక పెళ్ళి మొత్తం అతను భక్తిని దేవుడి నుంచి కోల్పోయారు. అదే ఒకవేళ పెళ్లి చేసుకొని భక్తిని దేవుడిని కోల్పోకుండా ఇంకా ఎదుగుతుంటే అది దేవుని చిత్తం, దేవుని ఏర్పాటు, అది దేవునికి ఇష్టం, లోకానికి ఇష్టం లేకపోయినా. కానీ ఈ వ్యక్తి లోకానికి ఇష్టంగా ఉన్నాడు, రాజ్యానికి ప్రజలకు ఇష్టంగా ఉన్నాడు. కానీ వివాహము ద్వారా అతడు ఎంత దిగజారిపోయాడంటే, ఒక పెళ్ళి అంటే అండి దిగజారిపోవాలి, లేదా పైకనే ఎదగాలండి, ఏదో ఒకటి జరిగిద్ది. అంటే భక్తి అనే చేయాలి, దేవుళ్ళని ఉండాలి, లేకపోతే లోకంలో కన్నా పోతారు ప్రియాలు. కాబట్టి చాలామంది పెళ్లి చేసుకుంటుంటారు, కానీ దేవుళ్ళకి అంతగా దేవునికి పెద్ద స్థానం ఇవ్వబడటం, దేవునికి ప్రార్థన ఇవ్వబడటం, పెళ్ళితో దేవునికి గుడ్ బై చెప్పడం, లేదా అప్పుడప్పుడు మెరుపులో కనిపించడం, ఇదంతా కూడా అవిశ్వాస లక్షణాలు ప్రియాల. దేవుని పిల్లలు అలా ఉండకూడదు. దేవుని వర్తమానాన్ని, వాక్యాన్ని ఎల్లప్పుడూ గౌరవించేవారిగా ఉండాలి. దేవునికి స్తుతి కలిగాక. చూద్దాం నా ప్రియ సోదరులారా, యెజెబెలు వస్తూ విగ్రహం తెచ్చుకుంది ఒకటి. తర్వాత 450 మంది ప్రవక్తల్ని ఏర్పరచుకుంది. ఆమెకి ప్రవక్తలు ఎందుకంటే ఆమె ఒక ప్రవక్తనైపోయింది.
ఆమె ఒక ప్రవక్తని అయిపోయింది. ఇస్రాయిల్లో ప్రవక్తని అనే పేరు వచ్చిన వాళ్ళు ఎవరు కూడా వాక్యాన్ని ప్రవచించడమే కానీ, నడిపించడం కానీ, లేకపోతే ఏలియా వల్లే బోధించడం కానీ లేదు. ప్రవచన వరం వేరు, బోధించడం వేరండి. బైబిల్లో మిరియము కూడా ప్రవక్తనే చెప్పండి, ఆమె కూడా ప్రవచించింది. చూడండి నా ప్రియరా, కానీ వాక్యం మిరియంకి రాలే, వాక్యం మోషే కొద్దకు వచ్చిందండి. అలాగే యెజబెల్ ప్రవక్తనే, కానీ దేనికి ప్రవక్తనే? ఆమె యెహోవా ప్రవక్తని కాదు, బయలుదేవతకి ప్రవక్తనే అండి. కాబట్టి ఆమె ఒక ప్రవక్తని అనుకుంటూ ఆమె 450 మంది ప్రవక్తల్ని ఏం చేస్తుందంటే ఉదయము, మధ్యాహ్నం, సాయంకాలము రాజుగారి ఇంట్లోంచి ఆహార పదార్థాలన్నీ కూడా ఉచితంగా ఇస్తూ వాళ్ళని మంద కింద మేపుతున్నట్టండి. వాళ్ళు బాగా తిని తాగి చక్కగా ఉండి యెజబెల్ అమ్మ ఏం చెప్తే అదే వారు చేయటం అండి, వారి పని. ఏం చెప్తుంది ఎందుకేమే మీరు బైబిల్లో చూడగలుగుతారు పేరా. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 2వ అధ్యాయము చూడండి, మరి 20వ వచనం చూద్దాం మనం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 20వ వచనం. అయినను నీ మీద తప్పొకటి నేను మోపవలసి ఉన్నది, అదేమనగా తాను ప్రవక్తనని చెప్పుకొనుచున్న యెజబెలును స్త్రీని నీ ఉండనిచ్చుచున్నావు. ఇక్కడ యెజబెల్ కోసం మళ్ళా రాయబడిందండి. వాస్తవానికి యెజబెల్ చనిపోయిన తర్వాత కొత్త నిబంధనలో మళ్ళీ యెజబెల్ క్రియల కోసం ప్రస్తావన జరిగింది తుయితెర సంఘ కాలంలో. ఎందుకంటే తుయితెర అనగా స్త్రీ పెత్తనం. తుయితెర అనే కాలంలో స్త్రీ కోసం అక్కడ మాట్లాడడం జరిగింది. ఇక్కడ చూడండి, తాను ప్రవక్తను చెప్పుకొనుచున్న యెజబెలును స్త్రీని నీవు ఉండనిచ్చుచున్నావు, జారత్వము చేయుటకును విగ్రహములకు బలిచ్చిన వాడిని తినుటకును అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరచుచున్నది. అంటే ఇది ప్రజెంట్ తుయితెర కాలానికి వర్తిస్తుంది. ఆ తర్వాత జరిగినది రాజుల గ్రంథములో అహాబు కాలంలో కూడా వర్తిస్తుందండి. ఆ రెండు మాత్రమే కాదండి, లౌదిక సంఘకాలంలో కూడా వర్తిస్తుంది. గతించింది సంఘకాలాల్లో తుయితెర, మళ్ళా చివరిలో లౌదిక సంఘకాలంలో ఇది కనిపిస్తుంది. ఆ యెజబెలు తుయితెర సంఘకాలంలో యెజబెలు, లౌదిక సంఘకాలంలో యెజబెలు అనేది మనం చూస్తాం. అసలు యెజబెల్ అనగా మనం చూస్తున్నాము ఒక వ్యభిచారిక విగ్రహారాధన అని ఒక భేదం వస్తుంది. పేరు దేవునికి స్తుతి కలిగాక ఏం చేస్తుంది? జారత్వం చేయటం, విగ్రహాలు పూజించడం, విగ్రహాలు బలిచ్చినట్టు తినమని చెప్పడం, దాసుల్ని బోధించి, అంటే తన దాసులకి బాగా నూరు పోస్తే వాళ్ళు వెళ్ళి ఇశ్రాయేలుకు మధ్యలోకి వెళ్ళి వాళ్ళు సువార్త చేయడం ప్రారంభించారు. ఏ సువార్త అంటే యెహోవా సువార్త కాదు, దట్ ఈస్ ద లార్డ్ కాదు, కానీ వారు ప్రవక్తని యెజబెల్ చెప్తున్నదని బయలుదేవత కోసం వారు సువార్త చెప్పారు. బయలుదేవతని వ్యాపింపజేశారు. ఒక స్త్రీ వివాహము చేసుకున్న ద్వారా ఇశ్రాయేలు మధ్య గట ఒక బయలుదేవతని ఆమె పరిచయం చేసింది. యెహోవా మాత్రమే కాదు, నా దేవుని కూడా ఆరాధించాలి, మీరు అహాబు దేవుని కాదు నా దేవుని కూడా ఆరాధించాలి అన్నప్పుడు అహాబు ఇప్పుడు యెహోవాని ఇటు బయలుని ఆరాధించడం ప్రార్థిస్తున్నాడు. అంటే యెహోవాని ఆరాధిస్తున్నాడు, అటు గుడికి వెళ్తున్నాడు, చర్చికి వెళ్తున్నాడు, దేవుని స్తుతిస్తున్నాడు. ఇక్కడ మళ్ళీ ఈ గుడికి పోతున్నాడు. కొంతమంది ఉంటే క్రైస్తవులండి, చర్చికి వెళ్తారు, గుడికి పోయి బొట్టు పెట్టుకుంటారండి. చర్చికి పోతారు, గుడికి వెళ్ళి కొబ్బరి కొడతా ఉంటారు, చర్చికి పోతూ ఉంటారు. ఎందుకు లేరు క్రైస్తవులు చాలామంది ఈ టైపు, ఈ ఆహాబు టైపు ఎందుకు లేరుకుంటారు? అబ్బో గౌరీపట్నం అంతా వాళ్ళే, గుణదలంతా కూడా వాళ్ళే, నాగపట్నం అంతా వాళ్ళే. ఏమండి రోమన్ క్యాథలిక్లు కనబడేది క్రైస్తవులంతా కూడా అహాబులంటి వారే. ఈ అహాబు ఇశ్రాయేలు దేవుని ఆరాధిస్తూ అలా బయలుదేవతని ఆరాధిస్తున్నాడండి. అంటే అతనికి ఏ వ్యత్యాసము కనిపించట్లేదు. అలాగే క్రైస్తవులు చాలామంది బైబిల్ చెబుతూ చర్చికి వెళ్తూ తర్వాత బాప్తిస్మం పొందుతూ ప్రభువుని అంగీకరిస్తూ వాళ్ళు మళ్ళీ విగ్రహాల జోలికి వెళ్తూ అన్యుల పనులకు వెళ్తూ అన్యుల ఆచరణలకు వెళ్తూ అన్యుల కార్యాలు కూడా పాల్గొంటూ అక్కడ పెట్టిన విగ్రహాలు కార్యక్రమం వాళ్ళు కూడా మొక్కుతూ బొట్టు పెట్టుకుంటూ చేస్తూ ఉన్నాడు.
మరి దాన్ని ఏమంటారు? అంతే, దట్స్ ఆల్. ఆహాబు లాంటి క్రైస్తత్వం కలిగిన వారు ఇప్పుడు కూడా ఉన్నారు. అటు క్రైస్తత్వం అని విడిచిపెడతారు యేసుక్రీస్తుని, వీడు విగ్రహం విడిచిపెట్టరండి. కానీ ఏదో ప్రజలను మెప్పు కోసము చేయాలి అంటే చేయాలి, తప్పదేక తీసుకున్నందుకు. చేయకపోతే ఈ కార్యక్రమం జరగవు, గెలిపించారన్నమాట. అందుకే కనుక ఎప్పుడైతే మనము దేవుణ్ణి వాక్యాన్ని పక్కన పెట్టామో ప్రజలు తృప్తిపరచడానికి దిగజారిపోయిన జీవితం అండి అది. కానీ దేవునికి ఇష్టపడదండి. పర్లేదులే, ప్రజల కోసం నిజంగా దేవుడు నన్ను విడిచిపెట్టి అటు కూడా పోతున్నాడు, అటు కూడా పోతుందామే, ప్రజల కోసం జీవిస్తున్నారు అని దేవుడు సంతోషించడు. కానీ దేవునికి రోషం ఎక్కువ విషయంలో దాన్ని వేరే రూపం అంటారు. దేవునికి స్తుతిగల కాదు. ఇశ్రాయేలు మధ్యకి ఒకే ఒక్క దేవుడిని నమ్ముతున్న ప్రజల మధ్యకి ఇంకా దేవుళ్ళు తీసుకొచ్చిన బహుదేవతారం తీసుకొచ్చినదే యెజబెల్ అండి. ఈరోజు క్రైస్తత్వంలోని కూడా బహుదేవత ఆరాధన అయితే బహుదేవుల ఆరాధన యెజబెల్ అనబడుతున్న రోమన్ క్యాథలిక్ తీసుకొచ్చి పరిచయం చేస్తుందండి. సంఘకాలంలో తూతర కాలంలో కూడా ఒక స్త్రీ గురించి చెప్పాను నేను. ఆ 3 కాళ్ళు కుర్చీలు కూర్చుని ధ్యానిస్తున్న స్త్రీ సూర్యదేవుని యొక్క ఆరాధన తీసుకొని ప్రజలకి బోధిస్తా ఉన్నమాట. అంటే ఇక్కడ నేనేం చెప్పబోతున్నానంటే చూడండి, 103వ పేర. ఏలియా దినములలో యెజబెలు ఏలియాను ఎంత అఘోరపరిచినదో కదా. అంటే ఏలియాని ఎంత పగబెట్టిందంటే ఆమె గట్టి పగబెట్టిందండి. ఏ విధంగా మీరు అనొచ్చు, మీరు ఏ విధంగా అంటే ఏలియా వారిని ఖండించేవాడు. ఈ విగ్రహారాధన, ఈ బయలుదేవతలు ఇశ్రాయేలు మధ్య తీసుకురావద్దు, దేవుని ప్రజలు ఏంటి తడబడినట్టు చేయొద్దు అంటే అసలే అప్పటికే పెళ్ళైన తర్వాత వెంటనే విగ్రహము, ఆ కార్యక్రమాలు, దేవత గుళ్ళు కట్టించడాలు, ఆ తర్వాత ఆరాధన కార్యక్రమాలు జరిగిపోతూ ఉన్నాయి. బయలుదేవత గుడి కట్టడం, బయలుదేవత ఆరాధన, బయలుదేవతకి ప్రవక్తలు, బయలుకి ఈమె ప్రవక్తగా ఆమె ఇంకా కొనసాగిపోతుందన్నమాట. ఇశ్రాయేలు మధ్యలో సగం మంది బయలుదేవుణ్ణి, కాసేపు యెహోవా దేవుణ్ణి అని అటు ఇటు కూడా ఉన్నారన్నమాట. అలా జనులు 2 తలంపులు ఉన్నప్పుడే దేవుడు తిష్పిడని ఏలియాని సరిగ్గా 1 రాజుల గ్రంథం 17వ అధ్యాయంలో ఎంటర్ చేస్తున్నాడండి. ఆయన దేవునికి స్తోత్రం కలుగాక. సరిగ్గా ఏ టైంలో పంపడాడంటే జనులు అటు బయలుదేవుడా యెహోవా దేవుడా అని సందిగ్ధములు ఉన్న సమయంలో దేవుడు ఒక తీర్పు పంపించాడు. ఇక వర్షం పడదు, ఈ కార్యాలు జరగవు, ఎందుకంటే భూమి పండదు, ఎందుకంటే మీరు ఏం చేస్తారంటే నాబోతుని చంపారు, ద్రాక్ష తోటను వశపరుచుకున్నారు, తర్వాత మీరు ప్రజలను బాధ పెట్టారు, ఇక దేవుణ్ణి ముఖ్యంగా ఇక్కడ యెహోవా దేవునికి బదులు బయలుదేవతని ప్రచారం చేశారు, కనుక ఖచ్చితంగా మీరు అనుభవించిందే అని చెప్పి ఆకాశం ఇత్తడిగా చేసి గొప్ప తీర్పు ప్రకటించాడు అన్నమాట ఏలియా. ఇక నుంచి వర్షమే రాదు, కరువు వస్తుందని చెప్పారు. దేవునికి స్తోత్రం. అలాగే వచ్చింది. అయితే యెజబెల్ ప్రవక్తలందరూ వచ్చినప్పుడు యెహోవా దేవుడు అని ఎప్పుడైతే రూల్ చేశాడో ఆ ప్రవక్తలందరూ కూడా మరి మిగిలిసా ఏలియా ప్రవక్తలందరూ కూడా హతమార్చాడు. మనకు బైబిల్ చూస్తున్నాం చూడండి, రాజుల గ్రంథం 18వ అధ్యాయంలో మనం చూసినట్లయితే అక్కడ ప్రవక్త కనిపిస్తున్నారు. 40 వచ్చిన చూడండి. చూడండి, అప్పుడు ఏలియా ఒక్కనైనా తప్పించుకొని పోనీయక బయలు ప్రవక్తలను పట్టుకొనని వారికి సెలవేయగా జనులు వారిని పట్టుకొనిరి. ఏలియా కీషోను వాగు దగ్గర వారిని కొనిపోయి అక్కడ వారిని వధించెను. డైరెక్ట్గా ఏలియా కనికరము లేకుండా ఖడ్గం తీసుకుని అందరూ కూడా వధించాడండి. ఇది ప్రైజ్ గాడ్, దేవునికి స్తోత్రం కలగాక. అప్పుడు యెజబెల్ కోపం వచ్చిందండి. యెజబెల్కి కోపం వచ్చింది కాబట్టి నువ్వు చంపావు కాబట్టి రేపటికల్లా మళ్ళీ నేను చేస్తాను, నిన్ను కూడా చంపేస్తాను. ఆ తర్వాత వాక్యం చూడండి, 19కి వస్తాం ఇప్పుడు మనం. అప్పుడు వార్నింగ్ ఇస్తుంది ఆమె. ఏలే చేసిందంతయు అతడు ఖడ్గము చేత ప్రవక్తలందరినీ చంపించిన సంగతియును ఆహాబు యెజబెలునకు తెలియజెప్పగా యెజబెలు ఒక దూత చేత ఏలియాకు వర్తమానం పంపించాను. ఏం పంపించింది వర్తమానము? నువ్వు మారుమనసు పొందమని. ఎవరిని
ఏలియా మానవస్ పొందాలంట, దీనికి కూడా మానవస్ లేదు. ఏమండి, మానవస్ పొందాలంట. నువ్వు సరిగా ఉండంటారు కొంతమంది, వాళ్ళు సరిగా ఉండరండి. కంట్లో దూలం పెట్టుకుని ఇంకోళ్ళు తప్పులు ఎదుగుతారండి. ఏమేం చేస్తుందట, రేపు ఈ వేళకు నేను నీ ప్రాణమును వారిలో ఒకరి ప్రాణం వల్లే చెయ్యినడలా. మళ్ళా దేవుడి పేరు ఉపయోగించింది ఇక్కడ. దేవుడి పేరు ఉపయోగించింది అంటే ఎంత విశ్వాసం ఆలోచించండి. అంటే ఏలే కంటే భక్తి పర్రాలని అనే అభిప్రాయం ఆమెకు ఉంది. ఏలే కన్నా ఎక్కువ తెలుసు అనే అభిప్రాయం ఉంది. ఈ భయం ఏమన్నాడు, ఏమంటుంది, దేవుడు నాకు గొప్ప అపాయము కలుగునుగాక. మళ్ళీ ఆమె శపించేసుకుంటుంది. అంటే ఆమె చేసే పని తప్పో రైటో అనేది ఆమెకు ఆలోచన లేదండి అసలే. ఆమె చేసేది దేవునికి ఇష్టం అనుకుంటుంది. ఆమె చేసేది ఆమె చేసే దాని వెనక దేవుడు కూడా తోడుగా ఉంటాడు అనుకుంటుంది. కాబట్టి దేవుడు నాకు అపాయించాను గాక అంటుందండి. అంటే ఇప్పుడు దేవుడు ఇజ్రాయేల్ పక్షం ఉన్నాడా, దేవుడు ఏలే పక్షం ఉన్నాడా, దేవుడు ఏలేని వాడుకున్నాడా, దేవుడు ఇజ్రాయేల్ వాడుకున్నాడా అనే కన్ఫ్యూషన్లో ప్రజలు ఉన్నారండి. అప్పుడు దేవుడు రుజువు చేయాల్సిందే. దేవుడు తన సేవకుణ్ణి ఏలియా అని దేవుడే రుజువు చేయాల్సింది. పేర దేవునికి మహిమ కలుగాక. మీకు విషయం చెప్పిన, పాపం ఏలియా అంతమంది చంపాడా, ప్రవక్తలంతా చంపాడా? భయపడ్డాడు. భయం ఉంది ఆయనకి. అంతమందిని చంపేసినప్పుడు భయం లేదు అప్పుడు, కానీ ఇవి చంపేసి కౌరు పెట్టగానే భయపడ్డాడండి. తెలుసా మీకు, ఒక రాణి కౌరు పెట్టిందంటే మొత్తం రాణి మాటని ఆ సైన్యమంతా వింటారండి. రాణి పక్షాన సైన్యం ఉండొచ్చు, కానీ ఏలి పక్షాన పరలోక సైన్యం ఉందండి. ఏలియా మానవ స్వభావంతో భయపడ్డాడు, కానీ భయపడిన ఏలియా పరుగు తీసి ఒక అలసిపోయినప్పుడు ఆ గొప్ప ఏలియా కోసం దేవుడు ఒక దూతను పంపాడు. అలసిన అతనికి ఆహారం పంపించాడు. ప్రైజ్ గాడ్. బలము తెచ్చుకొని చెప్పాడు. దేవుడు అతన్ని తన వెనుకున్న సంగతి అప్పుడు తెలుసుకున్నాడు. పేరు దేవునికి స్తుతి కలుగాక. ఏలియా చాలా రోషం గలవాడంటండి. ఏలియా స్వభావం అంటే అండి, రోషం గల స్వభావం అట, రాజీ పడిన స్వభావం అట, డబ్బుకి స్త్రీకి ప్రఖ్యాతికి పడనివాడట ఏలియా ఆత్మ. అందుకే దేవుడు బైబిల్ అంతట్లో ఏలియా ఆత్మని 5 సార్లు వాడు కూడా ఇష్టపడతాడట. 5 times. ఏలియా స్పిరిట్ ఎలాంటిదంటే, అతను రాజు అయినా మంత్రి అయినా ఆత్మతో నింపబడితే లెక్క చేయకుండా తప్పుగా ఖండించేటువంటి వ్యక్తి అంటండి ఏలియా. అస్సలే భయం లేదు అతనికి, అస్సలే ధైర్యశాలట అండి. దేవునికి స్తోత్రం కలిగాక. దేవుని వాక్యం చెప్పడంలోను, ప్రకటించడంలోను, ఖండించడంలోను, దేవుడు చెప్పిన దాంట్లో ఏం మడత పెట్టకుండా, దాయకుండా, మసాలా లేకుండా డైరెక్ట్గా చెప్పడంలో ధైర్యవంతుడండి. కానీ తన ప్రాణం మీద కోసాడు మాత్రం భయపడ్డాడు మానవ స్వభావంతో. కానీ దేవుడు వెళ్ళి చెప్పమన్నాడు మాత్రము లెక్క చేయకుండా డైరెక్ట్గా వెళ్ళి రాజుముఖం చెప్తున్నాడు. రాజు రాణి సింహాసనం కూర్చుని అన్నాడు, ఇక్కడ నుంచి 3వ సంవత్సరంలో వర్షమైన మంచైనా పడదు అని నేను ప్రార్థన చేసి అన్నాడండి. అప్పుడు వాళ్ళు ఇచ్చి, నువ్వు మనుషులు బాధ పెడుతున్నావు అన్నారండి, ఇబ్బంది పెడుతున్నావు అన్నారు. నువ్వు వర్షం కూడా చేస్తావా, నువ్వు మంత్రగాడివి, అది ఇది అని చెప్పారట. అయినా సరే లెక్క చేయలేదు. యెహోవా చెప్పమన్నాడు, నేను చెప్పబోతున్నాను చెప్పేసి వచ్చాడు బయటికి. ఆ తర్వాత మనం చూస్తున్నాం యెజబెల్ ఆ ప్రవక్తలను చంపడం. ఆ తర్వాత మనం చూస్తున్నాం అది 17లో ఆ కరువు, 18లో యెజబెల్ ప్రవక్తను చంపడం, 19లో యెజబెల్ వార్నింగ్ ఇవ్వటం కనిపిస్తుంది. దేవునికి స్తుతి కలుగాక. ఇక ఏలియా మీద యెజబెల్కి ఎంత కోపం వచ్చిందంటే ఏలియా ప్రాణం తీయాలని చూస్తుందండి. కానీ కాల ప్రవర్తన చూద్దాం. 103 పేర. ఏలియా దినములలో యెజబెలు ఏలియాను ఎంత అఘోరపరిచినదు కదా. ఏలియా నిజముగా ఆమె సంఘ కాపరి, నిశ్చయముగా అన్నాడు. షూర్లీ అన్నాడు. ఇస్ గాడ్. నిశ్చయముగా ఆ ఏలియా కోసం ఇంకో ఏలియా మాట్లాడుతున్నాడు. ఇస్ గాడ్. చూడండి, ఏలియా నిజముగా ఆమె కాపరి, నిశ్చయముగా. ఓ, ఆ మాట ఆమె ఒప్పుకొనదు. ఆయన వచ్చానంట, నేను నీ కాపరి అన్నాడంట. నువ్వు నా కాపరు ఏంటి?
దేవుళ్ళతో మాట్లాడతాను. నాకేమో 450 మంది ప్రవక్తలు ఉన్నారు. ఆ వెనక ఎంత ఉన్నారు? 450 మంది ప్రవక్తలు ఉన్నారు. ఈ వెనక ఎంత ఉన్నారు? అసలే నువ్వు ఒక్కడివే. ఒక గొంగలు కప్పుకున్నావు, కొంకారు పట్టుకున్నావు, బట్ట పొరేసుకున్నావు, ముసలోడివి నువ్వు అని అంటుందామె. అంటే ఆమె అతన్ని కాపరగా, తన సేవకుడిగా ఏ మాత్రం ఇష్టపడలేదు. ముందు నుంచి కూడా ఇష్టపడలేదు. అయినా కానీ ప్రవక్త అంటున్నాడు, ఏలియా నిజముగా ఆమె కాపరి, నిశ్చయముగా ఆ మాట ఆమె ఒప్పుకొనదు, నిజంగానే ఒప్పుకోదు. సరే, నిజంగానే ఒప్పుకోదు. ఆమె యొక్క నాస్తికురాలు లేదా అవిశ్వాసి, విగ్రహాదుకురాలు. ఆమెకు తన సొంత అన్య పూజారులు ఉన్నారు. అంటే 400 మంది ప్రవక్తలు. అయినా కానీ ఏలియా ఆమెకు సగ కాపరి. ఏంటి? ఆమె విగ్రహాదులో ఉన్నా, ఆమె లోకంలో ఉన్నా, ఆమె చీకట్లో ఉన్నా, ఆమె క్రైస్తవురాలు కాకపోయినా, యూదురాలు కాకపోయినా, అయినా ఆమెకి దేవుడు పంపాడు ఒక కాపరగా. ప్రైజ్ గాడ్. ఎంత ద్వేషించిందంటే దేవుడు పంపిన కాపర్నే ఆమె అంతగా ద్వేషించింది. అసలు ఒప్పుకోదటండి, అసలు ఒప్పుకోదట. ఆమె ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా, ఆమె పుట్టిగాంచి అంటే పెళ్ళిని కానించి, ఆ సంఘంలోకి వచ్చిన కానించి, ఎక్కడి నుంచి? ఇశ్రాయేల్ సంఘంలోకి వచ్చిన కానివ్వండి, లేక ఇశ్రాయేల్ మధ్యకి వచ్చిన కానివ్వండి, ఇశ్రాయేల్కి ఎవరైతే పంపడ్డారో కాపరగా ఏలియా, ఇశ్రాయేల్ అందరికీ కాదు, ఇశ్రాయేల్ మధ్య పెళ్లి ద్వారా చేర్చబడిన ఆమెకు కూడా కాపరే. కానీ ఆమె ఇశ్రాయేల్ యొక్క నిబంధనలు, ఆజ్ఞలు ఏమాత్రం పాటించలేదు. కానీ ఆమె తన తండ్రి అయిన సిదోనీయులటువంటి ఆ విగ్రహాలు మాత్రం తీసుకొచ్చి ఆ నిబంధనలతోనూ ఆ వాతావరణంతో ఉంటుంది వారి మధ్య. అయినా సరే ఆమె విగ్రహారులైనా, ఆమె నాస్తికులైనా, ఆమె ఒప్పుకోకపోయినా, ఇశ్రాయేల్ దేవుడు యెహోవా కాదు, బయలుదేవత బయలుదేవుడు అని చెప్పినా, దేవుడు ఆమె కొరకు ఒక కాపర్ని నియమించి దేవుడే పంపించాడు. అయినా ఒప్పుకోదండి. ఏమన్నాడు చూడండి. కానీ ఏలియా ఆమెకు సంఘ కాపరియే. కాపరగా ఉండుటకే దేవుడు ఆయనను అక్కడికి పంపెను. అతడు సంఘ కాపరి. ఆమెను దుయ్యబట్టిన, ఆమె పాపములను ఎత్తి చూపిన అతడు మాత్రము ఆమె సంఘ కాపరి. ఆమె దుయ్యబెట్టిన, ఆమెను గద్దించిన, ఆమెని వాక్యముతో గద్దించిన, లేకపోతే ఆమె పాపాలు ఎత్తి చూపించిన, ఆమె తప్పులు గద్దించిన, ఆమెకి ఇతడు కాపరే. దేవుడు ఫిక్స్ చేశాడండి. కానీ ఆమె మాత్రం ఒప్పుకోవట్లేదు, అంగీకరించట్లేదండి. వింటున్నారా? దేవునికి స్తోత్రం కలగాలి. మీకు తెలుసా, యెజబెలు ఇక్కడ ఉన్నప్పుడు కాపరి ఏలియాయే. ఆమె బతుకున్నా ఆమె కాపరి ఏలియాయే. ఆమె విగ్రహం ఆరాధన చేసుకున్నా ఆమెకి కాపరి అతడే. ఆమె యెహోవాను ద్వేషించినా ఆమె కాపరి ఎవరు? ఏలియాయే. ఒకవేళ ఆమె యెహోవాను ఇష్టపడకపోయినా అయినా ఆమెకి కాపరి ఏలియాయే. ఆమె విగ్రహాలు ఆరాధన చేసుకుని బయలుదేవతలను పూజిస్తూ గుళ్ళు కట్టుకుంటున్నా ఆమెకి ఏలియాయే పాస్టర్ అండి, ఏలియాయే కాపరి. ఆమె భర్తకు లోబడకపోయినా ఆమెకి ఏలియా కాపరి. కాబట్టి ఆమెను అన్నిటి విషయంలో గద్దించుకొని వచ్చాడు. నువ్వు భర్తకు లోబట్టలేదు, పైగా నువ్వు ఒక ప్రవక్తను చెప్పుకుంటున్నావు, కానీ దేవుడి నుంచి ప్రజల్ని దూరం చేస్తున్నావు. విగ్రహాలు బలిచిన బలవంతంగా తిన్నట్టుగా బలవంతంగా బోధింపజేస్తున్నావు. నువ్వు మారుమనసు పొందాలని చెప్పాడు అని గద్దించాడు. కేవలం గద్దించినందుకే యెజబెలు కఠినపరుచుకొని ఏలియాని ద్వేషించడం ప్రారంభించింది. కానీ బైబిల్ చెప్తుంది, ఏలియాయే దేవుని పక్షాన పంపన సేవకుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలగాక. చూడండి, ఈరోజు రోమన్ క్యాథలిక్ వారు విలియం బ్రాన్హామ్ అంగీకరించకపోయినా దేవుడే ఆ సంఘములకు దేవుడు దూతగా ఉన్నాడండి, ఆయన కాపరిగా ఉన్నాడండి ఆయన. ఇది మీరు ఆలోచించండి ఈ కార్యాన్ని. దేవునికి స్తోత్రం కలిగాక. ఇంకా చూడండి,
ఆమె పాపలు ఎత్తి చూపినా కానీ అతడు మాత్రము ఆమె సంఘకాపరియే. ఆమె అది ఎంత మాత్రమును అంగీకరించదు, కానీ అది అతనిని అగౌరవించినట్లే అతను ద్వేషించినది. నిజంగానే అలా చేశాను. ఆమెకు ఏమి జరిగినది? వీధిలో కుక్కలు ఆమెను తిన్నట్లుగా ఆయన చేశాను. అది నిజం. ఎందువలన? ఏలియా బోధించున్న వర్తమానమును ఆమె అగురిపరిచినది, గౌరవించలేదు కాబట్టి. ఇప్పుడు చచ్చిపోయింది, కుక్కలు పీక్కున్నాయి. రేపు అవతలి గట్టిన అక్కడికి పోయినా సరే ఆమెకి పాస్టరు ఎవరంటే సంఘకాపరి ఏలియా అయింది. దీన్ని బడి చెప్పండి. ఇప్పుడు సంఘములో ఉండి కొంతకాలం ఎదిగి నాకు కాపరం చెప్పుకొని చిన్న కార్యాలు పెట్టుకొని భేదం పెట్టుకొని అనగా గద్దించినందుకు సరిగ్గా ఎక్కువ శాతం నేను చాలామంది వాక్యాలు గద్దించినందుకే నా మీద పీకదాకా పెట్టుకున్నారండి. వాళ్ళు గద్దింపుకి లోబడకుండా, సరి చేసుకోకుండా, దిద్దుకోకుండా వాళ్ళు నా మీదకి తుఫాన్లు తీసుకొచ్చి ద్వేషం చేసుకొచ్చి మచ్చ చేసి అల్లరి చేసి గొడవ చేసి వెళ్ళిపోయారు, ఎక్కడికో ఉన్నారు. వాళ్ళ కాపరి ఇప్పుడు ఎవరు వింటారు? నేనే. యేసుక్రీస్తు విడిచిపెట్టేసి విగ్రహాలకు వెళ్ళిపోయినా నేనే కాపరిని. దేవుడు లేడని చెప్పినా నేనే కాపరిని. ఒక సంఘర్షకు వెళ్ళిపోయినా నేనే కాపరిని. ఒక మెసేజ్ చర్చకు వెళ్ళినా నేనే కాపరిని. యువతలు ఎవరైతే కాపరిగా ఉన్నారో అవతలు కూడా అదే ఆ కాపరి ఉంటాడు. ఇక్కడ ఏలి అనే కాపరి తప్పిపోలేదు, యెజెబెల్ అనే స్త్రీ తప్పిపోయింది. ఈరోజు నేను తప్పిపోలేదు. నేను ఈ వాక్యంలోనే ఉన్నాను, ఈ వరుసలోనే ఉన్నాను, చచ్చేదాకా దీంట్లో ఉంటాను. ఏది ఏమైనా దాంతో నిలబడతాను. కానీ అందులోంచి ఉన్నప్పుడు, అందులో తొలగిపోయినప్పుడు ఆ సిద్ధాంతాన్ని, ఆ కార్యం తొలగిపోయి తప్పుడు బదులు బోధించేసినప్పుడు, తప్పుడు బదులు బోధించినప్పుడు, ఆ వాక్యంలో లేని ప్రవర్తనలో లేని చెప్పినప్పుడు అప్పుడు నేను తప్పుపోయినట్టు. కానీ ఏలే తప్పుపోలేదు. ఇక్కడ ఏలే ఖండిస్తున్నాడు. ఏలికి ఇచ్చిన వర్తమానంతో ఏలి నిలబడ్డాడండి. ప్రవక్త బ్రాండంకి ఇచ్చిన వర్తమానంతో ప్రవక్త నిలబడ్డాడు. కానీ సంఘాలు, విశ్వాసులు, జూనియర్ జాక్సన్ మిత్రులు చాలామంది, ప్రవక్త కాలంలో ఉన్న వాళ్ళు చాలామంది ప్రవక్తను ద్వేషించిపోయారండి. ఏం చెప్తానంటే ఏలియా యెజెబెలుకి కాపరంతే. దట్స్ ఆల్. ఆమె ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా కాపరి. కనీసం ఈమె ముందు నుంచే దూషించింది. నన్ను ఏకంగా కొంతకాలం పైకి ఎత్తి ఎంతో గొప్ప, నువ్వు దెబ్బ, నువ్వు అది, నువ్వు ఇది అని చెప్పి పైకి ఎత్తి పడేశారండి. ఇది ఇంకా దారుణం. ఏలియాని ముందు నుంచి ఎత్తలేదు. ముందు నుంచే ఆమె ఖండించుకొని వస్తుంది ఏలియాని. ముందు నుంచే ఇష్టపడలేదండి ఏలియాని ఆమె. మా వాళ్ళైతే అబ్బాబో కొంతకాలం నువ్వు అది, నువ్వు ఇది, గోంగూర, పచ్చిరొయ్యలు, ఏమండి ఎండి చేపలు, ఎత్తడి, బంగారం, నా రకాలుగా చెప్పి నీలాంటి వాడు ఎక్కడా లేడు, నువ్వు తప్ప అసలే బాబోయ్ నీవు అన్నవాళ్ళందరూ ఎంత ప్రేమించినట్టు నటించి ఎంత ద్వేషించారంటే చాప కింద నీరు వల్లే నమ్మి మోసం చేసి ద్వేషించారు. మరి కాపరేవాడు ఇప్పుడు? ఈ వాక్యాన్ని బట్టి కాపరేవాడు మీరే చెప్పండి. నేను వెళ్ళి నీ కాపరిని, నా కాపరి కాదు అన్న, నీ కాపరిని. నువ్వు అంగీకరించకపోయినా, నువ్వు ఒప్పుకోకపోయినా నీ కాపరే. ఒకవేళ యెజెబెలు ఏలియాని అంగీకరించాలంటే యెజెబెలు వాక్యములకు తిరిగి జన్మించాలి. ఎందుకంటే వాక్య వరుస నుంచి తప్పిపోయింది ఏలియా కాదు, యెజెబెల్ తప్పిపోయింది. కాబట్టి ఆ వరుసలో ఉంచే అక్కడ నిలబడే అతడు ఖండిస్తున్నాడు. ఆమె ముందు భర్తలో పడకపోతాం, రెండోది విగ్రహాన్ని తీసుకురావటం, మూడోది ప్రవర్తనలు పోషించి ప్రవర్తన ద్వారా అనేకుల్ని ప్రజలను బాధ పెట్టడం. ఇవి అంతేకాదు, అన్యాయముగా ఒకరి ద్రాక్ష తోటని అన్యాయంగా లాక్కొనటం. ఈ తప్పులన్నీ ఏలియా ఖండించడం ప్రారంభించాడండి. చూడండి, కేవలము ప్రవక్త అన్నాడు 104 పేర, దేవుడు మర్యాదను కోరును, దానిని మీరు కలిగి ఉండవలసి ఉన్నారు. ప్రైజ్ గాడ్. దేవుని నుండి మీరు ఏదైనా పొందవలసి ఉన్నచో మీరు దేవుణ్ణి గౌరవించవలసి ఉన్నారు.
దేవుడి నుంచి మనం ఏదైనా పొందాలంటే దేవుడు మనం గౌరవించాలి. మీ హృదయముతో, మీ అంతరంగముతో, లేకపోతే మీ హృదయముతో అంతరంగము నుండి అది మీరు చేయవలసి ఉన్నారు. దాన్ని మీరు తప్పక చేయవలను. అంటే మీరు దేవుణ్ణి గౌరవించడం అనేది హృదయంలోంచి రావాలి, లేక అంతరంగంలోంచి కూడా రావాలి. ఇది పైపైన కాదు అంట. ప్రైజ్ గాడ్. 105వ పేరకు వస్తుంది ఇప్పుడు. కానీ ఆమె ప్రవక్తను అగౌరవించినందున దేవుని అగౌరవించినట్లే. ఆమె ప్రవక్తని గౌరవించలేదు కాబట్టి ఏలియని గౌరవించట్లేదు. కానీ ఆమె చూడండి, ఏలియని గౌరవించట్లే, మళ్ళీ దేవుడిని పేరట శపించకూడదు. మళ్ళా రేపు దేవుడు నన్ను చంపుడు కాక అంటుంది. మళ్ళా అంటే ఈమె భక్తిపర్రాలు, ఈమె దేవుని కలిగి ఉన్నదని చెప్పుకున్నది, దేవుడు ఈమెతో ఉన్నదని చెప్పుకుంటుంది. కానీ దేవుడు అక్కడ ఆమెతో లేడు, కానీ ఏలితో ఉన్నాడు. నేను చంపేస్తా, నేనేం చేస్తాను, వారి ప్రాణాలకు కలిపేస్తాను. అలా చేయకపోతే గొప్ప అపాయం దేవుడు నాకు కలుగజేయనుగా. కానీ మళ్ళీ దేవుని పేరట ఉపయోగిస్తుందండి. అక్కడ ఈరోజు ఎలా ఉన్నాయంటే చాలా చోట్ల ఒక్క చెప్తాను గుర్తొస్తుంది. ఓసారి దొంగోడు అర్ధరాత్రి అన్ని గృహాలు దూరేసి మొత్తం వీరి వల్ల ఉన్నది దోసిపోయాడు. దోసుకుపోయిన సంగతి తెలుసు, కానీ అందరు లేచి దొంగ 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 అన్నారట. జనమంతా ఆ వీధి ఈ వీధి మొత్తం అన్ని వీధులు జనం పొలోమంటే వీధులను చూశారండి. వీడేం చేశాడు, తెలివిగా అందులో దూరేశాడు. ఇందులో జనం మధ్య దూరిపాడు. వాళ్ళకంటే ఎక్కువ దొంగ దొంగ అన్నాడండి. ఈడెవడరా కొత్త వాళ్ళంటే, నా ఇంట్లో కూడా ఈ పక్కింటికి వచ్చానండి, నా ఇంట్లో కూడా దొంగతనం జరిగింది, దొంగ దొంగ అంటుంటే వీళ్ళు కూడా ఆడితో పాటు దొంగ దొంగ అన్నాడు. ఇంతగా దొంగ ఎక్కడ ఉన్నాడు, వాళ్ళ మధ్యలో ఉన్నాడు. ఈరోజు వర్తమానంలో అలాంటి ప్లాస్టిక్ ఉందన్నమాట. సంఘాలలో, సమాజాల్లో చాప కింద నీరు వలె ఉన్నారండి వాళ్ళు. వారు సరిగా లేరు, కానీ సరిగా ఉండరు, కానీ వాళ్ళు సరిగా ఉన్నవాడు వానికి ఎత్తారండి. సరిగా వంకరగా ఉన్నవాళ్ళు తినగా ఉన్నవాడిని, వీడు వంకరగా నిలబడి తినగండ పడిపోతావేంటి, కులిపోతావేంటి అన్నట్టుండి. ఈడు సరిగా లేడు, కానీ ఈడు నిలబట్టమే చేత కదా వీడికి, ఇంకోటి నిలబడు అంటాడు. అలా తయారైపోయింది. ఒక నాకు మెసేజ్ పెట్టామట, వర్తమానికి అవమానం జరుగుతుందట. ఏంటి ఇది నా పుట్టినరోజు ప్లాన్ చేయండి బాబు అంటే అవమానాడికి. మరి చాలామంది రకరకాలుగా ఫేస్బుక్లో పెట్టుకున్నారు. దానికోసం ఎత్తితే కనుక ఊరి చచ్చిపోలేడు నా ముందు. సోదరులారా, ఒక్కడి గురించి మాట్లాడడానికి ఎవడికి హక్కు లేదు. అసలు ఏలియా దేవుని యొక్క వాక్యం చేత బోధించినప్పుడు ఏలియాను సరిచేయాలని చూడటం కరెక్ట్ కాదు. అసలే ఏలియా కరెక్ట్గానే ఉన్నాడు. వంకరగా ఉన్నది ఎవరంటే ఇక్కడ ఇజ్రాయేల్ మాత్రమే. వంకరగా ఉన్నవాడు తిన్నగా ఉన్నవాడు చూడు రాకూడదండి, వస్తే ప్రమాదం. దేవునికి స్తోత్రం కలిగాక. అంటే అనవసరంగా నిప్పులు నెత్తి మీద వేసుకున్నంత ప్రమాదం అన్నమాట అండి. కాబట్టి మరి మితిమీరకూడదు. అందుకని ఈరోజు చాలామంది వర్తమానంలో చాలామంది దొంగలు, దుర్భాగ్యులు, చాలామంది గౌరవమే లేని వాళ్ళు, కృప లేని వారు, చెప్పాలంటే ప్రేమ లేని వాళ్ళు, తగ్గింపు లేని వాళ్ళు, మహాగర్విష్ఠులు, లూసిఫర్ సైన్యం అంతా వర్తమానంలో ఉంది. ఇప్పుడు ఖచ్చితంగా వర్తమానం లోపల ఉంది. వాళ్ళ గుణలక్షణాల్లో ఏ మాత్రం వర్తమానానికి మీరు వర్తమానం పెట్టి చూస్తే వాళ్ళకి వర్తమానానికి పొత్తే కనిపించదు. నువ్వెవరవో, నువ్వు బంగారమో కాదు గీటర్ ఎలా చెప్తుందో, నువ్వెవరవో కాదో చెప్పేది కూడా వర్తమానమే. దేవునికి స్తోత్రం కలుగాక. దేవునికి మహిమ కలుగాక. వింటున్నారా సోదరులారా, వింటున్నారా? దేవునికి మహిమ కలుగాక. ఆమె చెప్తారా? హల్లెలూయా. సరే, మనం చూడండి, ముందుకెళ్దాం. పేరు ఆమె ప్రవక్తను అగౌరవించినందున దేవుణ్ణి అగౌరవించినట్లే. చూడండి, ఏలి అని చాలా తక్కువ చూస్తుందండి, ఆమె చీప్గా చూస్తుంది. కానీ ఏలి వెనక దేవుడిని ఉన్న సంగతి మర్చిపోతుంది. ఏలి అని అగౌరవపరిచింది, గౌరవించలేదు. దాని అర్థము దేవుణ్ణి గౌరవించింది.
ఏలియా ఒక ప్రవక్తని ఆమె ఎరుగును. చూసారా, ఏలియా ప్రవక్తని తెలుసు, తెలిసిన ప్రవక్తన తెలుసు తప్ప ఏలియా వెనక దేవుడే ఉన్నాడు, అసలే ఏలియన్ అంటే దేవుడు అన్నట్టే అని ఫీలింగ్ ఆమెకు లేదు. అసలే నోటికి వచ్చిందని అంటున్నట్ట. చూడండి ఆమె ఏమన్నది ఇక్కడ చెప్తాడు ప్రవక్త. ఏలియాకు సరిపోయినది ఇశ్రాయేల్ అంతటిలో వారికి మరేదీ లేదు. ఎందుకు? చూడండి, ఏలియా దర్శనములు సమస్తము దేవుని ఎదుట పరిపూర్ణముగా ఉన్నాయట. మీకు అర్థమవుతుంది చెప్పింది. ఏలియా దర్శనమైన, ఏలియా పిలిపైన, ఏలియా ప్రవచనమైన, ఏలియా వర్తమానమైన సమస్తము వాక్యానికి సంపూర్ణంగా సరిపోతున్నాయి. అయితే అతడు చేసినది వారిని ఖండించుటయే. కేవలం అతను ఏం చేశాడు రా బాబు అంటే ఖండించడం, జస్ట్ ఖండించడం. ఏమండి, ఈ రోజుల్లో ప్రజలకు ఖండించడం ఇష్టపడిన కార్యం అన్నమాట. ఈ రోజుల్లో ప్రస్తుతం ఖండింపు అంటే అస్సలు ఎవరికి ఇష్టం ఉండదండి. ఎందుకంటే పొగడతలకి బాగా అలవాటు పడ్డారు కాబట్టి, పొగడతలకి, ప్రశంసలకి, ఏమండి ప్రజల మధ్య పేరుకి బాగా అలవాటు అయిపోయారు ప్రజలు. అందుకే ప్రజలు పొగిడితే మెచ్చుకుంటారు, పొగిడితే ఏదో పేగులు తీసేస్తారండి. అదే తిడితే అంటే ఏంటో ఖండిస్తే పేగులు లోపల పొడిచేస్తారండి. ఏ పేగుల నుంచి తీస్తారో మళ్ళీ ఆ పేగులను తొక్కేస్తారు లోపలికి. సో గద్దింపు అనేది ఎప్పుడైతే వస్తుందంటే సరిగా లేనప్పుడే గద్దింపు వస్తుంది. వాక్యానుసారంగా లేనప్పుడు, వంకరగా ఉన్నప్పుడు, ఆత్మీయంగా లేనప్పుడు, పూర్తిగా లోకరికి వెళ్ళిపోతున్నాడు, భ్రష్టులైపోతున్నప్పుడు, విశ్వాసం తొలగిపోయినప్పుడు దేవుడు గద్దిస్తే తప్ప పనిగట్టుకు రోజు గద్దించాడు దేవుడే. గద్దింపు లోపడకపోతే హఠాత్తుగా మరణం వచ్చినట్టు రోజు. నిజమైన తండ్రి తమ పిల్లల్ని గద్దిస్తాడు అన్నాడు. తమ తండ్రి తన పిల్లల్ని గద్దించకపోతే లోపం ఎవరిదంటే తండ్రిది అంట. బెత్తంవాడని కుమారుడు జ్ఞానవంతుడు కాడు అని కూడా బైబిల్. అంటే ఎప్పుడు వెత్తమాడాలి, ఎప్పుడు గద్దించాలి, ఏ సమయం అది? ఇప్పుడు యెజబెలు విగ్రహం తీసుకొస్తుంది, ఏలియా దాన్ని ఖండిస్తున్నాడు, కరెక్ట్గా ఖండిస్తున్నాడు, సమయం సరైన టైంలో ఖండిస్తున్నాడు. యెజబెలు అహాబుని ఎలా పడితే అలా వాడుతుంది, అంటే పూర్తిగా లోబడకుండా అహాబుని నడిపిస్తుంది, దాన్ని ఖండిస్తున్నాడు. ఇది వాక్యానుసారం కాదని. నువ్వు విగ్రహం తీసుకొస్తున్నావు, ఇది ఆజ్ఞ, మొదటి ఆజ్ఞ, విగ్రహాన్ని పరిచయం చేయకూడదు, నువ్వు సాగిలు పడకూడదు. అహాబు రాజా, నీవు భార్య చెప్పిన మాట విని నువ్వు దానికి మొక్కకూడదు, దానికి గుళ్ళు కట్టకూడదు, నువ్వు చేసావు అని ఖండిస్తున్నాడు. అంటే తన ఖండింపు సరైన సమయము, తన గద్దింపు సరైన స్థితిలోనే వాక్యానుసారంగా పరిపూర్ణంగా ఉన్నాయి. అతని ప్రవచనం కానీ, అతని దర్శనము కానీ, అతని యొక్క పిలుపు కానీ, అతని వాక్యము కానీ, అతను బోధించే విధానం కానీ అంత టైంలో జరుగుతుంది. గద్దించడం అంటే ఒక సమయం అంటూ ఉంటుంది, ఆ సమయంలోనే దేవుడు గద్దించాడు. కాబట్టి వారు తప్పిపోతున్నప్పుడు, తొలిగిపోయినప్పుడు దేవుడు గద్దించాడు. ఇక్కడ ఏమన్నాడు ప్రవక్త చూడండి, అతడు చేసినది వారిని ఖండించడే. ఖండించడం గొప్ప కృప అండి. మీరు ఆమె చెప్పండి, కృప కాదండి ఉందనికని ఆమె చెప్పండి. ఖండించడమే గొప్ప కృప. తెలుసా మీకు? అసలు మీరు ఒక మాట చెప్పిన, దావీదు మహారాజు దగ్గర నేర్చుకోవచ్చు మీరు. దావీదు అంత స్థాయిలో ఉండి, అంత ఎదిగిన వాడే ఉండి, ఆయన దగ్గర క్రీస్తాత్వం కనిపిస్తుంది మీకు. తప్పులు ఉన్నా అతడు ఖండించిన, అతను తెలివితేటలు ఉపయోగించిన, ఉరియాని చంపించిన సమయం వచ్చినప్పుడు మాత్రం అతడు చాలా పశ్చాత్తాపడ్డాడు. టైం వచ్చినప్పుడు, ఆ టైంలో నేను నాతన ప్రవర్తనని అతను గద్దించాడు, కథ చెప్పి గద్దించాడు. ఆ మనుషుడు నువ్వే ఆ పని చేస్తావు తెలుసా నీకు అని డైరెక్ట్గా చెప్పాడు. ఆ టైంలో రాజు ఆజ్ఞ ఇచ్చి ఈ నాతాన్ తను నరకొచ్చు అంటే నరికేస్తారు. కానీ రాజు తన పవర్ను ఉపయోగించకుండా, తన శక్తిని ఉపయోగించకుండా, తన బలను ఉపయోగించకుండా దేవునికి భయపడి చూడండి, అది దేవుడు అతన్ని నిర్దోషిగా చేశాడు. గద్దింపుకి లోబట్టం గొప్ప కార్యం అండి. దానికి ప్రవర్తనాడు కృపావర్తమానం లోబడ్డాడు అతను. ఎవరు? దావీదు కృపావర్తమానం లోబడ్డాడట. ఆ దేవుడు కృపతోనే గద్దించాడట, ప్రేమతోనే గద్దించాడట. ఆ మనుషుడు నువ్వే తెలుసా అని చెప్పగానే అతను తిరగబడకుండా, అతను నేను కాదు అనకుండా ఒప్పుకుని పాపాలు విడిచిపెట్టినప్పుడు దేవుడు అతని పట్ల కార్యం చేశాడు. అతను
అతను ఆ తప్పు చేసినప్పుడు అంటాడు ప్రవక్త, రక్షణానందం పోగొట్టుకున్నాడు తప్ప అతడు రక్షణ పోగొట్టుకోలేదంట, పరిశుద్ధాత్మను పోగొట్టుకోలేదట. అందుకే రక్షణానందం నాకు మరలా పుట్టించము, పరిశుద్ధాత్మను నా అద్ద నుంచి త్రోసివేయకము, నీ సన్నిధికి నన్ను దూరము చేయొద్దని మంచి సెనస్తో ప్రార్థన చేశాడు. అతను టైం వచ్చినప్పుడు తప్పు చేసిన, మడతపెట్టి చేసిన, మోసం చేసిన, ఒకరిని చంపి భార్య తెచ్చుకున్న సోదరులారా, అతడు టైం వచ్చినప్పుడు దేవుని గద్దింపుని కృపగా తీసుకుని, అంటే ఏ టైంలో ఉన్నాడు అతను? పవర్లో ఉన్నాడు. తన బలాన్ని ఉపయోగించకూడదని అతనికి అర్థమైపోయింది. వెంటనే తగ్గించుకున్నాడు. ప్రవక్త అంటాడు, గద్దింపు కృప అంటాడు. చూడండి, అక్కడ ఉంది చిన్న కామ. ఆ చిన్న పాయింట్ తప్పిపోకండి, నాకు ఇష్టం లేదు, అది కూడా మీరు పట్టుకోవాలి. అతడు చేసింది వాడిని ఖండించుడే. అక్కడ కృప అనే అసలు ఆ కృప ఎందుకు పెట్టాడు అనేది ఎవరికి అర్థం కాదు, కానీ దావీదుకి వెళ్ళినప్పుడు అర్థమైంది మనకి. గద్దింపు నాకు తైలాభిషేకం అంటాడు ఒక చోట, నీ గద్దింపు నన్ను లోబడిమంటాడు ఒక చోట, ఎనబుద్ధి పుట్టించమంటాడు ఒక చోట. ప్రవక్త మీకు అర్థమైంది. మనం ఏ పవర్లో ఏ స్థాయిలో ఉన్నా మనం తప్పు చేసినప్పుడు, అక్కడ సమయం వచ్చినప్పుడు, దేవుడు ఎవరిదో ఖండించినప్పుడు, ఆ ఖండింపుకి గద్దింపుకి సరెండర్ అయిపోతే దేవుడు శిక్షని తీసుకురాడు. దేవుడు శిక్షను తప్పించేటువంటి కరుణ సంపన్నుడు. కాబట్టి గద్దింపుకు లోబడటం అనేది గొప్ప కృప అండి. కానీ ఈరోజు ప్రజలు గద్దింపుకి లోబడకపోయి కఠినపరుచుకొని మమ్మల్ని అలాగంటారా ఇలా అంటారా, చిన్న మాట అంటే తట్టుకునే పరిస్థితి, చిన్న మాట అంటే అన్ని తాసిపోవాలి లోపల ఆత్మ, తాస్వమాత్మ. చిన్న మాట అంటే లేగుతుంది ఆత్మ. సర్పము సంతానమా, సర్పమాత్మ నీలో ఉన్నది. మరి దావీదులో క్రీస్తాత్మను కాబట్టి షిమి అనేవాడు అతను గద్దించిన చీచిపోంటున్న ఏమాత్రం కూడా అతను అంటున్నప్పుడు దావీదులు చూసేది ఏంటంటే, మన అక్కడ తిట్టుకొని చూసుకొని వాడు జోలికి వెళ్ళొద్దు అసలు. అదే అండి సరైన క్రైస్తత్వం. దేవునికి స్తోత్రం. ఈరోజు వాడు కత్తి ఎత్తితే కత్తి ఎత్తావు, వాడు చేతితే చేత్తావు, వాడు కొడితే కొడతావు, వాడు చంపాలనుకుంటే నువ్వు చంపాలని చూస్తావు. చూస్తారా, అంత పూర్తిగా ప్రజలు తప్పిపోయారు. కానీ మనము దేవుని పైన ఆధారపడాలి. మరి ఏలియా కూడా అక్కడ చంపాడు. ఎందుకు చంపాడు? అక్కడ దేనికి చంపాడంటే, అదిగో వారు వాక్యానుసారంగా లేని, వాక్యంలో ఉన్న వారిని తప్పులు నడిపిస్తున్నప్పుడు అబద్ధ ప్రవర్తనని ఓచకోత కోసాడు. నా ప్రియ సోదరుడా, ఇప్పుడు మనం చేయాల్సింది వాక్య ఘటకంతో ఆ శరీర సంబంధమైన కార్యాలు చంపేయాలి. దేవుని మహిమ కలిగాక, దేవునికి స్తోత్రం కలిగాక. అంతేగా నేను ఒక కత్తి పట్టుకొచ్చాను, నేను ఏలే వల్ల ఆడి పీకినరికి అయితే ఈడి పీకినరికి అయితే బయలుదేరుకోండి, మళ్ళీ ధర్మశాస్త్రంకి వెళ్ళిపోతాం. తిరుగుమంటే ధర్మశాస్త్రం నుంచి మనం బయటకు వచ్చాం, కృపయు సత్యం వెంబడిస్తున్నాం. ఇప్పుడు వాక్య ఘటకంతో మాత్రమే దాన్ని ఖండించుకుంటూ ముందుకు వెళ్ళాలి. దేవుని మహిమ కలిగాక. ఇప్పుడు రాళ్ళు ఎత్తకూడదు, కృపార్థం ఉన్నవాడు కత్తి ఎత్తకూడదు, చేయెత్తకూడదు. ఇప్పుడు అది ధర్మశాస్త్రం గతించిన కాలం, కానీ ఈ కృప వర్తమానంలో ఉండి కూడా రాళ్ళు ఎత్తుతూ చేతెత్తుతూ ఉన్నారంటే వారు ఇంకా వర్తమాన ముసుగులో ఉన్న ధర్మశాస్త్రంలో జీవించిన వారై ఉన్నారు అని చెప్పాను కదా. అసలు దొంగలందరూ ఎక్కడ ఉన్నారంటే బయట లేరండి, మెసేజ్లో ఉన్న దొంగలందరూ కూడా. వాస్తవం చెప్పాలంటే దూరిపోయి లోపలికి అండి, దూరిపోయి మీకన్నా ఎక్కువ మెసేజ్లో ఉన్నాం, మీకన్నా అడుగు ముందున్నాం చెప్పి దిగజారిపోయిన జాతి అండి. అంత భయంకర దగ్గరగా ఉండే కాలం అండి. గురుగులు గోధుమలు అంత దగ్గర కంటే మోసపోయిన దగ్గరగా ఉన్న కాలం ఇదే. అందుకని బి కేర్ఫుల్. వర్తమానంతో నిలబడి ఉండు, వ్యక్తులతో కాదు కానీ వర్తమానంతోను, ఒక పాస్టర్తోనూ ఒక వ్యక్తితోనూ ఒక ప్రవక్తతోనూ కాదు కానీ పలకబడిన వాక్యంతో నిలబడాలి. దేవునికి మహిమ కలిగాక. అతను చేసినంత ఏంటంటే కేవలం ఖండించుతే కృప. అవును కృప, కానీ కృపను వారు తోసేశారు. యెజబెల్ కానీ అహాబు కానీ ఖండించినప్పుడు వాళ్ళు పగబెట్టారు. యెజబెల్ పగబెట్టింది. చూడండి, ఇంకా చూస్తాం మనం. దేవునికి స్తోత్రం కలిగాక. ప్రతి శాఖను ప్రతి దాన్ని గద్దించును. ఎవరు? ఏలియా. పాపముగా పిలవబడు ప్రతి దానిని అతడు గద్దించును. అది పెద్దదైనా
చిన్నదైనా రాజైనా మరెవరైనా ఎవరిని అతడు మినాయించక గద్దించును. కానీ అతడు ప్రవక్త అని వారు ఎరిగి ఉండవలసినది. అది ఎరిగి ఉండకుండా వారు ఉండలేరు. అవునండి, వాళ్ళకి తెలుసు కూడా లోబడిన వారు మాట్లాడిన వాడు. నీ మెసేజ్ అని తెలుసు కూడా నువ్వు రావట్లేదు, నువ్వు లోబడతావేంటి? ఏమన్నా నువ్వు మిమ్మల్ని కాదు, నీ మంచి పెట్టలేదు. దేవునికి స్తోత్రం కలిగాక. పెద్దోళ్ళు తిరిగితే చిన్నోడు చక్క పెట్టుకుంటాడంట. పెద్దోడు కొడుతుంది, చిన్నోడు ముందే సర్దేసుకుంటాడు బ్యాగ్లో, మొత్తం రిపేర్ అయిపోద్ది అన్నమాట. కొంచెం పెద్దోడిని కొట్టినప్పుడు చిన్నోడు కోసమని చెప్పా కొద్దిగా సహించాలి, తప్పదు. దేవునికి స్తోత్రం కలిగాక. దేవుని నామమున మహిమ కలిగాక. ఆమె చెప్తారా? ఎందుకు ఒకసారి వాడిని ఖండించనుకోండి, హే ఎటుకు వచ్చావే అని అనుకోండి, ఎటుకు వచ్చాక అర్థమైపోద్ది మెసేజ్ ఆడికి, అది నాకేనని. అంతే, అది కూడా ఇది కూడా అంతే. దేవునికి స్తోత్రం కలిగాక, దేవునికి మహిమ కలిగాక. ప్రజలు చూడండి ఎలా తేరారో మెసేజ్ స్టడీ అని కూడా రాపోవటం అనేది. ఏమన్నా గద్దింపు లోబడ్డారంటే, లోబడుతున్నారంటే లేదండి. మరి ఆ తర్వాత మనం ఏం చేయలేము. చేతులారా అంటే మనం చేతి కలిపి ఆగలెట్టుకుంటే ఏం ప్రయోజనం అంటుంటే చూడండి, ఏం చేయలేము. ఇలా చూస్తూ ఉంటామే తప్ప ఏమీ చేయలేము. దేవునికి స్తుతి కలిగాక, దేవునికి మహిమ కలిగాక. చూడండి, అది చిన్నదైనా పెద్దదైనా ఏదైనా ఖండించేవాడట అతను. 160 ఎత్తున చూద్దాం. చూడండి అక్కడ పేర చూద్దాం. కరువును గురించి అహాబు సైతము అతను గద్దించాడు. యెజెబెలు ఖండించాడండి, యెజెబెలు ఒప్పుకోలే. యెజెబెలుకి ఏలియా కాపరిగా ఉన్నాడు, కానీ ఆమె స్వీకరించలేదు. అహాబు కూడా ఇతను కాపరే, అహాబు కూడా ఒప్పుకోలేదు. అహాబుని కూడా గద్దించాడు. 2వ పాయింట్ వద్దాం. అహాబు ఏలియాను గౌరవించలేదు. చూద్దాం ఇక్కడి నుంచి. కరువును గురించి అహాబు సైతము అతన్ని గద్దించసాగాను. కరువు రప్పించుమని అతడు ప్రార్థించినని పలికాను. అవును, అతడు చేశాను అన్నాడట ఏలియా. నాకు శక్తి ఉన్నది, నేను ఆకాశంలను ముయ్యగలను. నేను తిరిగి ప్రార్థించే వరకు మంచు కానీ వర్షం కానీ పడదో రాజా అహాబా అన్నాడట. అక్కడ లేదు, నేను చెప్తాను, మీకు అర్థమవుతుంది. దేవునికి స్తోత్రం కలిగాక. మీరు అలాగే చెబితే మీరు అక్కడికి వెళ్ళిపోతారు మళ్ళీ. కానీ అక్కడ థీమ్ చూడండి ఎలాగుందో. దేవునికి స్తుతి కలిగాక. ఏమని? నాకు శక్తి ఉంది, నేను ప్రార్థన చేస్తా, వర్షం రాదని చెప్పాడట. ఇది ఎలా ఉంది అంటే, అహాబు యెజెబెలు ఎలా ఫీల్ అయ్యారంటే, నువ్వు జనుల్ని ఏం చేస్తావు? జనులందరినీ కరువులో పడేస్తావా? మోసం చేస్తావా? నువ్వు జనుల్ని ఇలా శపించడం వల్ల, లేకపోతే వర్షం రాపడం వల్ల ఆ జనులందరూ ఇబ్బంది పడిపోతారు కదా అని నువ్వు తప్పు చేస్తున్నావు. నీ దర్శనం తప్పు, నీ కళ తప్పు, లేకపోతే నీకున్న పిలుపు తప్పు, అసలే ఇప్పుడు నువ్వు ఖండించడం కూడా కరెక్ట్ కాదు అని వాళ్ళు మాట్లాడుతున్నారు. చూడండి 107కి ఎత్తుకొద్దాం, 107 పెరగొద్దాం. ఆ యెజెబెలు మొక్కమునకు రంగులు పూసుకుని ఆ వసాలలో చిందులు తొక్కుచు, వీళ్ళు వడుస్తున్నాడండి ప్రవక్త. రంగులు పూసుకుని చిందులు వేస్తుందంట, అంటే డ్యాన్స్ చేస్తున్నానమాట. ఇలా తయారైంది. ఇటున్నారండి. దేవునికి స్తోత్రం కలగాలి. ఆమె దేవుని ప్రవర్తన ఏముందో చూడండి. ఆ ముసలి వేషధారి అందరు ఎవరిని, ఇంకా ఆ ముసలి వేషధారి వల్లనే ఇక్కడున్న పిల్లలందరూ, అంటే స్త్రీలందరూ శ్రమపడుచున్నారు అని నానా రకములుగా తిట్టుచున్నది. ఎవరిని అంటే ఆ స్థాయి దాడిపోయిందండి, ఆమె మించిపోయింది. ఇక గౌరవం అనేది తెలిసిన వ్యక్తులు ఇలా మాట్లాడతారు. గౌరవం తెలియక నోటుకు వచ్చింది ఇలా మాట్లాడతారు. నానా విధంగా తిట్టిందంటే. ఇంకా ఏలియా వారిని తిరిగి దేవుని వద్దకు తెచ్చుటకు ప్రయత్నించుచుండాను. తప్పుపోయారు కాబట్టి దేవుని తీసుకు ప్రయత్నిస్తున్నాడు, కానీ దానికి అడ్డుకుంటున్నారు వీళ్ళు. చూడండి, ఒక దేశము తిరిగి దేవుని కొరకు సంపాదించుటకు ప్రయత్నించుచుండాను. దేవుని ప్రజలను మరి దేశాన్ని దేవుని కోసం సంపాదించాలనుకున్నాడు ఏలియా. అతను టార్గెట్ కరెక్టే, అతని సేవ కరెక్టే, అతని గద్దెంపు కరెక్టే, అతని దర్శనము ప్రవచనం కరెక్టే, అదంతా సంపూర్ణంగా ఉంది. కానీ వీళ్ళు తప్పులో ఉండి మేము రైట్లో ఉన్నాను అనుకుని చూడండి వెళ్ళి అహాబు యెజెబెలు. ఇదే ప్రాబ్లం ఈరోజు జరుగుతుంది. దేవునికి స్తోత్రం కలిగాక, దేవునికి మహిమ కలిగాక. ఆమె ప్రజలను పట్ల
ఎట్లా మభ్యపరిచిందో చూడండి. వర్షం కనీసం మంచు కూడా కురియకుండా ఇలాగూ బంధించి అటువంటి వాడిని నమ్మమని మీరు నాకు చెప్పుదురా? వర్షం కూడా రాకుండా మంచు కూడా రాకుండా బంధించేటువంటి అతని వ్యక్తి మాట వినమంటారు నన్ను అంటే మా ఇంట్లేదండి. ఇంకేం చెప్పింది చూడండి. ఆమె అంటుంది అతని యొక్క వేషధారణ, చేతబడితనం అంటే ఏలియా చేతబడి చేశాడంట, అందుకే వర్షం రాలేదంట. ఆమె ఇచ్చి బహుమతులు చూడండి. వర్తమానికుని ఒక కాపరగా చూడలేదండి. ఇది ఎంత దిగజరిపోయింది చూడండి, అంత ఘోరంగా దిగజరిపోయిందండి. పైగా వ్యతిరేకంగా వెళ్తుంది దేవునికి. తప్పు పోవటమే పెద్ద తప్పు అంటే తప్పుని సరిచేసి గద్దించేవాడిని ఎదుర్కొంటాం ఇంకా తప్పు. సరే ఏం చేస్తాం అక్కడ? చేతబడతాను అంతా గ్రహించు. ఆమె ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడింది. అతడు కట్టబడి లేక సోదే లేదా మరేదో చేయవాడు అంటే కట్లు కట్టేవాడని, తర్వాత సోదుగాడని, చేతబడతనం చేసాడని, వేషధరణని, ముసలోడని నాన్న నోటుకొచ్చిందల్లా నా రకాలుగా మాట్లాడిందంట. చూడండి, ఆమె ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడింది. నా సోదరులు ప్రవర్తనాడు చూడండి, మరేదో చేయవాడు తప్ప మరొకడు కాడు. అతడు ఆకాశాలను బంధించెను, అందువలన వర్షం రాలేదు, ప్రజలందరినీ శ్రమపడుచున్నాడు, అది దేవునికి ఇష్టమని మీరు అందురా. ఈ ప్రసంగాలు ఏంటంటే ఏలియా ప్రసంగానికి వ్యతిరేక ప్రసంగాలు ఇవన్నీ. అలాంటి వాడు నమ్మమంటారు నన్ను? దేవుని ప్రజలను బాధించేవాడు, కరువులో పడేసేవాడు, కరువులో పిల్లలంతా మాడిపోతుంటే ఇది దేవునికి ఇష్టమా అని అంటుంది తప్ప, నేను తీసుకొచ్చిన విగ్రహారాధన, నేను ఒక ఇజ్రాయేల్ని, నేను ఒక పెత్తం చేసే స్త్రీని, ఇది కరెక్ట్ కాదు, స్త్రీ పెత్తం చేయకూడదు అని దిద్దుకుంటలే. దేవుని తిరగబడుతుందండి. ఇదండి ఈరోజు వైఖరి చాలామందిలో. దేవునికి స్తుతి కలుగాక. యెజబెలు వైఖరి తెలుసా? తను దిద్దుకోకుండా దిద్దేవాళ్ళ మీద తిరగబడి చేయడం అన్నట్టు. ఎంతమంది స్త్రీ ఎట్లా లేరు? చాలామంది సమాజంలో ఎంతమంది లేరు? అనేక మంది పిల్లలు. సంఘం, సమాజం, స్త్రీ ఈ యెజబెలు చూసినప్పుడు మనకు కనిపిస్తారు పేరు వెళ్ళి. దేవునికి స్తోత్రం కలగాక. ఇంకా చూద్దాం. అంటే ఏంటి ఇక్కడ ఏమంటుంది ఆమె? ఇదంతా చేస్తున్నాడు వీడు, ఇది ఒక సోదుగాడు, లేకపోతే కట్లు కట్టేవాడు, చేతబడి చేసేవాడు, మంత్రగాడు అని చెప్పి ఇలాంటివి నమ్మమంటారా? ప్రజలందరినీ శ్రమపడుచున్నాడు అంటే బాధ పెట్టేస్తున్నాడు. తెగ ఫీల్ అయిపోతుందండి ఈమె చేసింది ఏం మాట్లాడలే, ఆయన చేసిన దానికోసం ఎక్కువ చెప్తుందండి. అసలు చేసిన వాళ్ళు ఎవరు? ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? ఈ వర్షము మంచు ఎందుకు అక్కడ ప్రార్థన చేసి ఆపేస్తున్నాడు? దీనివల్లే కదా. ఇది మర్చిపోయింది ఈమె. అసలే నేనే అని దావీదు వల్ల పశ్చాత్తాపడి ఎంత బాగుందో, ఈ పాటికి ఎక్కడో ఆమె పేరు ఎక్కడో ఉంటుంది. కానీ ఆమె అలా లేదండి, లోపట్లేదు. 108వ పెరగొద్ద అది దేవుని చిత్తం. ఏది? వర్షం పడకుండా, మంచు గురవకుండా ఏలి ప్రార్థన చేయటం దేవుని చిత్తం. దేవుని చిత్తానుసారంగా జరుగుతుంటే ఏమొచ్చి అంటావు? నువ్వు పగవాడివి, నువ్వు ప్రజలను బాధ పెడుతున్నావు, నువ్వు వచ్చేసావు, నువ్వు ఇచ్చేసావు, ఈ దేవుని పిల్లలను బాధ పెట్టేస్తున్నావు నువ్వు అంటే దేవునికి వ్యతిరేకంగా సేవ చేస్తున్నావు అనుకుంటుంది ఈమె. తప్పుడు వాక్యం చెప్తున్నావు అనుకుంటుంది ఈమె. ప్రజల్ని బాధ పెడుతున్నావు అనుకుంటుంది ఈమె. అసలు తప్పన్నంత ఈమెది. ఇదే చాప కింద నీరు వల్ల ఉన్న భయంకర మోసకరమైన కారణం. ఇలాంటిదే జరుగుతుంది సమాజంలో, ఇలాంటిది జరుగుతుంది సంఘాలలో. వాళ్ళు తప్పు వాళ్ళు దాచుకొని, వాళ్ళ తప్పు వాళ్ళు కనబడకుండా ఎదురుబడి తప్పులు ఎత్తుకుని హైలైట్ చేసి వాటి కోసం అవసరమైతే ఎంతగానో తెగించి దిగజారిపోయే స్థితి ఏంటంటే యెజబెలు వలె చాలామంది దిగజారిపోయారు. అంటే వారు తమ తప్పులు తమ కింద పెట్టుకొని ఎదుటివాడిని తప్పులు ఎత్తుకోవటంలో యెజబెలు లాంటి వారు మాట. పైగా ఉంటుంది, అలాంటి వాడిని స్వీకరించమంటావా? అలాంటి నమ్మమంటావా? అంటే ఏలీ మీద ఈమెకి అసలు నమ్మకం లేదండి, విశ్వాసం లేదు. అసలే కాపరని ఇష్టపడలేదు, ఎందుకంటే ఆయన చేసిందంతా ఈమె దృష్టిలో తప్పు. కానీ ప్రవర్తనాడు అది దేవుని చిత్తం అన్నాడు. ఏది? ఏలియా చేసింది ప్రకటించిందల్లా కూడా దేవుని చిత్తమే. దేవునికి స్తోత్రం కలగాక. అదేమైనా కానీ చూడండి, ఆయన ఏమి చేసినా కానీ
దేవుణ్ణి మీరు గౌరవించవలసి ఉన్నారు. కీడుగానే కనిపించినది. ఆ పాయింట్ చూడండి ఎలా ఉంది. ఏలియా చేసేదంతా యెజెబెలుకి, ఆహాబుకి, ఇశ్రాయేలు ప్రజల వారికి కీడుగానే కనిపిస్తుంది. అర్థం కొన్నిసార్లు అలాగే అనిపిస్తుందండి, కానీ కీడు వెనకాల మేలు ఉంటుంది. కీడు అనిపిస్తుంది మనకి అంత. ఒకసారి ఎలా ఉండదంటే, పెద్ద తుఫాను వచ్చి వెళ్ళిపోయిన తర్వాత ఏ విధంగా ఉంటుందో, భయంకరమైన పరిస్థితులు, ఉరుములు మునుపులు ఉంటాయో అలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తాయి కొన్ని సందర్భాల్లో. అన్ని ద్వారాలు మూయబడిపోతాయి అనిపిస్తుంది కొన్నిసార్లు. మనం తప్పులో పడిపోయామనిపిస్తుంది ఒక సందర్భాల్లో. మన కరెక్ట్గా అనిపించే వ్యక్తే తప్పుపోయాడు అనిపిస్తే కొన్నిసార్లు. మోషే పట్ల కూడా అలాగే అన్నారట. ప్రవర్తనాడు గౌరవ వర్తమానాలు కూడా ఇది మనం చూస్తాం. మోషే ఎవరు నడిపిస్తుండే కొంత దూరం వచ్చిన తర్వాత అన్నారట, మోషే మమ్మల్ని చంపడ తీసుకొచ్చావు ఇక్కడికి, ఐగుప్తులో సమాధి చేయడానికి మా పిల్లల భార్యలు చంపడ తీసుకొచ్చావా? మేము ఐగుప్తు నుంచి ఎందుకు తీసుకొచ్చావు మమ్మల్ని? అరణ్యం చంపడానిక? మాకు ఐగుప్తుల్లో బాగుంది కదా, మమ్మల్ని చంపడ తీసుకొచ్చావు నువ్వు. మమ్మల్ని ఏం చేద్దాం అనుకున్నావు అసలు? నువ్వు మమ్మల్ని తప్పు దవ నడిపించేస్తున్నావు, శ్రమలు కూడా తీసుకెళ్ళిపోతున్నావు, ఆహారం పానీయం లేదు, ఎక్కడికో తీసుకెళ్తున్నావు నువ్వు అని మోసం చేస్తున్నాడేమో అనుకున్నట్టు అయ్యేళ్ళు తప్పుపోయారండి. ఇప్పుడు అదే వైఖరి అంటే మెసేజ్లో జరుగుతుంది. త్రూ బైబిల్ ద్వారా నన్ను రుజువు చేయగలదండి కార్యాన్ని. దేవునికి స్తోత్రం కలగాక, దేవునికి మహిమ కలగాక. చూడండి, అక్కడ మనం చూస్తాం కీడుగానే కనిపించినది. అవునండి, కొన్నిసార్లు దైవ చిత్తానుసారమైనది నీ దృష్టికి కీడుగానే కనిపిస్తుంది. ఎందుకంటే దేవుని తలంపులు వేరు, మన తలంపులు వేరు. దేవుని త్రోవలు వేరు, మన త్రోవలు వేరు. దేవుని ఆలోచనలు వేరు, మన ఆలోచనలు వేరు. దాన్ని పట్టుకోవడం చాలా కష్టం. అందుకే మౌనంగా ఉండటం బెస్ట్. దేవుడు ఏం చేసుకొని అంటాం బెస్ట్ తప్ప అన్నింటిలో వెళ్ళిపెడితే, అన్నిటి తల దొరికితే తల కట్ అయిపోతుంది మనకి. ఎందుకంటే దేవుడు చేసే కొన్ని పనులు అలాగే ఉంటాయి. కంటికి కనబడవు, చెవికి వినబడవు, హృదయానికి అసలే అంత పట్టువాడినట్టు. అందుకే దేవుడు ఏం చేసినా చెప్పిన ప్రతి కథలకి వెనక దేవుడు ఉన్నాడని దాన్ని నమ్మితే చాలు, ఇంకా మనం ముందుకు వెళ్తాం. పేరం ఏదో చోట ఆగిపోతాం. దేవునికి స్తుతి కలగాక, దేవునికి మహిమ కలగాక. చూడండి, కీడుగానే కనిపించినది. పిల్లలు శ్రమ పడుచున్నారు, ప్రజలు కష్టములకు గురైపోయారు. పశువులు చనిపోచున్నవి, గొర్రెలు చనిపోచున్నవి, ఎక్కడ నీరు లేదు. రాత్రి అందు వేడి గాలి, ఉక్కబెట్టు పరిస్థితులు, పగటి అందు సూర్యుడు ఎన్నడూ లేనంత రీతిగా మండిపోచున్నాడు. ఆకాశం ఎత్తడవలే అయిపోయింది. 3 సంవత్సరాల పాటు అలాగైనది. ఏలియా ఆ పర్వతం మీద కూర్చొని, నేను తిరిగి ప్రార్థించే వరకు వర్షం కానీ మంచు కానీ కురియదని చెప్పాను. అది నిజము. ఓ ఎంతగా వారు అతన్ని ద్వేషించరు. అంటే అతను చేసే సేవ వాళ్ళకి ఎలా ఉందంటే వ్యతిరేకంగా ఉందండి. అతను చేసే ప్రకటన వాళ్ళకి వ్యతిరేకంగా ఉంది. అతను ప్రవచించే ప్రవచనము వారికి వ్యతిరేకంగా ఉంది. అతనికి వచ్చిన దర్శనము వారికి వ్యతిరేకంగా ఉంది. అంతలాగా అనిపిస్తుంది పేర. కానీ ఇక్కడ మనం చూస్తుంటే వేచి చూస్తే అదే కనబడుతుంది పేర. దేవునికి మహిమ కలుగాక. 109వ పేరకు వస్తున్నప్పుడు అహాబు చెప్పుకున్నాం. అహాబు ఏలియాని గౌరవించలేదు చెప్పుకున్నాం. ప్రైజ్ గాడ్. ఇశ్రాయేలును బాధపరుచున్న వ్యక్తిని నువ్వే కావా అని అహాబు అతన్ని ప్రశ్నించింది. ఆ బైబిల్లో ఉంది ఆ మాట. మీకు వాక్యం చూడండి, మీరు రుజువు చేస్తున్నాను. 18వ కీర్తన, 18వ రాజులు కాదు, మొదటి రాజులు 18వ అధ్యాయం. వన్ సెకండ్, 17వ వచ్చినమా చదువు ఒకసారి. ఎస్, థ్యాంక్ యూ. చదువు. ఇశ్రాయేలు శ్రమ పెట్టేవాడు నువ్వే కావని అతనితో అనగా, అతను ఎప్పుడు ఏమన్నాడు? ఒక బాబు నేను కదా అసలు దొంగోడు వచ్చి దొంగోడు అంటే ఏమంటుంది? ఏమంటుందా? చెప్పాను కదా, దొంగోడు వచ్చి దొంగోడు, ఈ పెద్ద దొంగోడు, అసలు ఈ పేటలోనే పెద్ద దొంగోడు, ఈ వీధిలోనే దొంగోడు, అసలు ఈ కాలనీలోనే దొంగోడు, ఈ ఊరిలో దొంగోడు అంటే అర్థం ఏంటంటే వాడు దొంగోడే అండి. ఇంకోటి దొంగగా చేయటం మహాపాపం అండి. వీడేమన్నాడు సార్? ఇశ్రాయేలు బాధ పెట్టేవాడు నువ్వే కావా అన్నాడు. అంటే ఏంటి? వాడి దృష్టికి ఏంటి? ఈ వర్షం రావట్లే, తర్వాత పంటలు లేవు కాబట్టి పశువులు చచ్చిపోతున్నాయి, తర్వాత
పిల్లలు బాధపడిపోతున్నారు, ఆహారం లేదు, పంట లేదు, కాబట్టి నువ్వేం చేస్తావు? మనుషుల్ని బాధపెట్టేస్తున్నావు. నేను కాదు, అసలు నువ్వు చేసావు అంటాడు. ఇది ఒరిజినల్ మెసేజ్ అండి. దేవునికి స్తోత్రం కలగాక. ఏమన్నాడు? యెహోవా ఆజ్ఞలను గైకొనక బయలుదేవతను అనుసరించుచు నీవును నీ తండ్రి ఇంటి వారును ఇశ్రాయేలు వారిని శ్రమపట్టి వారై ఉన్నారు. చూసారా? చేసిందంతా చేసేసి నంగనాశి లేకంటారు చూడండి కదా. చేసిందని చేసి నంగనాశిలని చూడు ఎలా మాట్లాడుతుందో అంటాం చూడండి. ఇప్పుడు చెప్పొచ్చి ఎలా మాట్లాడుతున్నాడు ఇప్పుడు? ఎవడు? ఆహాబు అన్నాడు, నంగనాశి. ఇప్పుడు చేసిందంతా చేసేసి మళ్ళీ వచ్చాడు, అసలు నీ వల్లనే ఎంత శ్రమ జరుగుతుంది, అసలు నీ వల్లనే పిల్లలందరూ బాధపడిపోతున్నారు, నీ వల్లనే పంటలు లేవు, నీ వల్లనే మొత్తం రాజ్యం అంతా ఎండిపోయింది అని అంటున్నాడంటే అప్పుడు ఏలియా ఏం చేయాలి? పాపం ఏలియా అన్నాడు కాబట్టి సరిపోయింది. అది అంటుడైతే ఏం చేస్తాం? కర్మ అనుకుంటాం. ఏలియా అయితే నేను కాదు నువ్వని చెప్తాడు డైరెక్ట్గా. అలా అంటే అంటారు, ఏయ్ మాస్టర్ గారు అలా మాట్లాడకూడదు, ఊరు మూసి చెప్తారు. నువ్వు అలా మాట్లాడుకోదు, నీకు గట్టిగా అరవచ్చు. ఒక ఆయన అన్నాడు, నేను ఎదనైతే ఎదవా అన్నాడండి. మరి ఎదవని ఒప్పుకున్నట్టు కదా మరి కూడా అక్కడ. ఎదవలందరూ వచ్చేసారు వత్పలకం చెప్పాలనుకున్నాడు అడు కదా. నేను ఎదవని నువ్వు ఎదవా అంటే అంటే అర్థం ఏంటి అక్కడ? నేను చెడిపోయాను అర్థం. అక్కడ చెడిపోయాను కాబట్టి నేను మాట్లాడినా చల్లుతుంది, నువ్వు మాట చల్లకూడదు, మళ్ళీ చల్లకూడదు. ఇదే మహాపరిషత్తుతో అర్థం నాకు. ఏలి అన్నాడు, నేను కదా, అసలు నువ్వు చేసావు, చేసింది నువ్వు బాధపడుతున్నావు. దేవుడు ఆజ్ఞలు మీరి వాక్యం మీరి గద్దిములో పడకుండా మీరు చేస్తున్నారు అని గట్టిగా చెప్పాడండి. దేవునికి స్తోత్రం కలగాక, దేవునికి మహిమ కలగాక. ఆమె చెప్తారా? 110 ఏమంటే ముసలి ఏలియా అతన్ని ముఖములోనికి చూచి, ఎవరి ముఖంలోనికి? ఏలియా డైరెక్ట్గా ఎవరి ముఖంలో పెట్టాడంటే ముఖం తీసుకెళ్ళి ఏలియా ముఖంలో చూశాడు. కాదు, నేను కాదు, ఇశ్రాయేలు సంపరించున్నవాడు నీవే అని. అది నిజం అని మన ప్రవక్త ఇక్కడ అక్కడ ఓటేసేది ఏమనుకున్నారు మన ప్రవక్త గారు. ఈ ఏలియా ఆ ఏలియా కోసం చెప్పినప్పుడు ఆ ఏలియా చెప్పిన మాటలకి అవును, ఆమేన్, అది నిజం, నిశ్చయం అంటాడు ఏలియా. అది విషయం ఇక్కడ మీరు పెట్టుకోవాలి. మరి ఏలియా వర్తమానం అంటే మీరేం చెప్తున్నారు? ఓ అలా అన్నాడా, ఓహో ఇలాగన్నాడా, బాగా అంటాక మరి దీనికి మీరు ఏంటి ఏకీపించాలి? మరి మన ప్రవర్తన దేన్నైతే నిజము నిశ్చయము అది దేవుని చిత్తం అన్నాడో అదే లైన్లో నువ్వు కూడా నేను కూడా రావాల్సిందేనండి. అప్పుడు మనం ప్రవర్త ఫలం అనుభవించిన వారం అవుతాము. దేవునికి స్తోత్రం కలగాక. ఇప్పుడు మన ప్రవర్తన అంబడిస్తున్న వారం అవుతాం, లేక ప్రవర్తన చూపిస్తున్న విధానంలో వెళ్తాకి ఇష్టపడుతున్నామని అర్థం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం కలగాక. ఇంతకంటే దారి ఏం కావాలి మీకు? ఇంకా ఇంతకంటే మంచి దారి ఉందా? చెప్పండి, ఉంటే చెప్పండి, అందులోకి వెళ్ళిపోదాం. ఇంతకంటే మంచి దారి నీకు లేదు, కానరాదు. ప్రవక్త చెప్పే విధానము కన్నా ఇంకేమైనా గొప్పది ఉందంటే ఈ లోకంలో ఏది గొప్పది? ఉత్తమమైన మార్గము, రాజమార్గం ఏంటంటే ప్రవక్త చూపిస్తున్న మార్గం. దేవునికి స్తోత్రం. విన్నారండి? మన వాళ్ళకి ఇంట్లో కూడా నచ్చదండి, బయట స్పీకర్ వస్తే మాత్రం శివులకు ముందు ఉంటారు అందరూ. విందు మహాబాబులు అండి అందరూ, మందు బాబులేగా విందు బాబులు అంటారు. విందు ఉంటే వస్తా చూడు కొంతమంది విందుకి, అలాగే బయట ఎవరు స్పీకర్ వస్తుంటే ఆ విందుకి. అందుకే ఇంట్లో అన్నం తినరండి. అర్థమవుతుంది చెప్పింది ఏమన్నాను? ఇంట్లో అన్నం తినరండి, ఎంతసేపు ఇంట్లో ఆహారం. హోమ్ ఫుడ్ సేఫ్ కాదు వాళ్ళకి, ఫాస్ట్ ఫుడ్డే కంపు ఫుడ్డే సేఫ్. కొన్ని సందర్భాల్లో ప్రజలు ఖచ్చితంగా విందు చేయాలి, కానీ అప్పుడప్పుడు చేయాలి. ఇప్పుడు తినేది ఇంట్లో ఆహారం. అంటే సంఘ కాపుడు తీసుకొచ్చే ఆహారంతోనే ఎదగాలి తప్ప సంఘం బయట నుంచి వచ్చాక ఉద్యమం వస్తుంది, బయట నుంచి వచ్చాక బలంగా ఎదిగిపోతాను, బయట నుంచి వచ్చాక బలం తెలుసుకోండి అంటే చేతకంతాను. ఎదిగిన విశ్వాసం ఎలా పలకూడదు. దేవునికి స్తోత్రం కలగాక. ఎవరో వచ్చి
గట్టిగా వాక్యం చెప్తే ఎవరో వచ్చి వాక్యం బోధిస్తేనే ఆత్మలో బలపడ్డాను, ఆత్మలు ఎదిగాను అని చెప్తున్నావంటే ఇంట్లో ఆహారం వల్ల ఎదగలేదు నువ్వు. మరి ఇంట్లో ఆహారం వల్లనే ఎదుగుతావు. పిల్లలు ఇంట్లో ఆహారం వల్లనే పెద్దవాళ్ళు అవుతారు. అర్థమైందా? దేవునికి స్తోత్రం కలగాక. ఏమన్నట? అహాబు కూడా అతనికి గౌరవం ఇయ్యలేదు. ఏలియా అహాబుతో ఏమి చెప్పునో మెరుగుతురా. ఏలియా అహాబుతో ఏం చెప్పాడు? నాబోతు యొక్క నిరపరాధ రక్తము నీవు చిందించినందున నీ రక్తము కూడా కుక్కల వీధిలో నాకును అన్నాడు. మొక్కలు పెట్టిలో చెప్పాడండి. రాజుకి మండిపోయింది. అర్థమైందండి? దేవునికి స్తోత్రం కలిగాక. రాజు అనుకున్నాడు నువ్వు ఇష్టాన్ని బాధ పెడతావు అన్నాడండి రాజు. నేను కాదు నువ్వు చేసినా చేసి నంగలాసలే మాడుతున్నావు. మొన్న ఏం జరిగింది తెలుసా నీకు? నా బుద్ధి అనిపించావు. నువ్వు తెలియదనుకున్నావా? నీ ఆశం తెలియదనుకున్నావా? పైగా అన్నీ మర్చిపోయి మళ్ళీ నన్ను గద్దించుకొచ్చావా? దేవుడు చెప్తాడు, అదే స్థలంలో కుక్కలు నీ యొక్క రక్తం నాకు తేనాలి. అప్పుడు ఏం చేయాలి? తన తప్పు నేను తెలుసుకుని పశ్చాత్తాపడాలి కదా. అయినా ఈ అహాబుకి పశ్చాత్తాపడాలి. అసలు మారు మనసే రాలేదు. ఈసారి చాలా వాక్యాలు చెప్పినా, ఎంత గద్దించినా, తేటగా వాక్యం తెరవబడుతున్నా కానీ చాలామంది తిరిగి జన్మించకపోవటం గమనార్థం అన్నమాట. దేవునికి స్తోత్రం కలగాక, దేవునికి మహిమ కలగాక. ఆమె చెప్తారా? చూడండి ఏమన్నాడు చూడండి. వారు దేవుని వర్తమానుకుని అగౌరవపరిచినందునే అది అక్షరాల నిజం. అది అక్షరాల నిజం. ఇంకా మీకు అర్థం కాదు. మీరు ఎక్కడ ఉన్నారు? నాకు నిద్రపోతున్నారండి. పంపించాను. అమ్మ చర్చిలో నిద్రపోకూడదు. అయ్యా చర్చిలో నిద్రపోకూడదు. నిద్రపోయే టైం వస్తుంది, నిద్రపోదు. కానీ ఇక్కడ మాత్రం నిద్రపోవచ్చు. దేవునికి స్తోత్రం కలిగాక. వారు దేవుని వర్తమానుకుని అగౌరవపరిచినందునే ఇది అక్షరాల నిజం. దానిని వారు అగౌరవించిరి. నెక్స్ట్ పాయింట్కి వద్దాం. 3వ పాయింట్. మిరియం మోషేని గౌరవించలేదు. ప్రైజ్ గాడ్. అంతేది, దాని వివరం లేదు ఇంక అక్కడ. ప్రైజ్ గాడ్. ఆల్రెడీ వివరం ఇవ్వబడింది. మిరియము ఏ విషయంలో మోషేని గౌరవించలేదో మీకు ఆల్రెడీ చెప్పబడింది. నెక్స్ట్ 4వ పాయింట్కి వెళ్ళిపోదాం. అహరోను మోషేని గౌరవించలేదు. అహరోను కూడా మోషేని గౌరవించలేదా? ఏమో ఇక్కడ ప్రవక్త చెప్తున్నాడు అంతే. అవును, ఆమె ఆ చెల్లితో పాటు ఏకీవించిన వాడే అహాబు కూడా, సరే అహరోను కూడా. దేవునికి స్తుతి కలుగాక. ఈ అహరోను కూడా మోషే అనే ప్రవక్తని గౌరవించలేదు. నెక్స్ట్ 5వ పాయింట్కి వచ్చేస్తున్నాం. అహరోన్ అంటే మీకు అర్థమైంది కదా, హై ప్రీస్ట్ అండి. అంటే ప్రధాన యాజకుడు. ప్రధాన యాజకుడైనా ప్రవక్తని గౌరవించవలసిందే. మంత్రి అయినా, రాజు అయినా, రాణి అయినా, సైనికుడైనా, సైన్యాధిపతి అయినా ప్రవక్తని గౌరవించవలసిందే. అక్కైనా, అన్నైనా, తమ్ముడైనా, చెల్లైనా, ఏ బంధత్వమైనా గౌరవించవలసింది. దేవునికి స్తోత్రం కలిగాక. 111 చూద్దాం. నీవేమై ఉన్నా కానీ, క్రైస్తవునైనా కాకపోయినా దేవుని మాత్రము గౌరవించవలసి ఉన్నావు. 5వ పాయింట్ ఏంటంటే, నీవు క్రైస్తవుని కాకపోయినా సరే నువ్వు దేవుని గౌరవించాలి. ఒప్పుకోలేదు, తప్పదు. విగ్రహం చేసేవాడైనా, నాస్తికుడైనా, దేవుడు లేడని చెప్పేవాడైనా సరే దేవుని గౌరవించాలంటే. దేవునికి స్తోత్రం. ఏమంటే చూడండి, దేవుని మాత్రము గౌరవించవలసి ఉన్నావు. ఆయన చేయించిన దాన్ని గౌరవించవలసి ఉన్నావు. ఆయన ఏం చేస్తాడో దాన్ని మనం గౌరవించాలట. లేనిచో ఫలితమును అనిపించేదవు. దానిని చేర్చుకోవాలి, లేక పోయినచో తీర్పులోనికి వెళుదువు. ఏదో ఒకటి నీవు అనుభవించవలసి ఉన్నావు. ఇక్కడ ప్రవృత్తి విషయాలన్నీ చెప్పుకొచ్చి లాస్ట్ పాయింట్. ఇప్పుడు 6వ పాయింట్. నా జీవిత కాలంలో నేను చూచినది అన్నాడండి ఆయన. ఆయన జీవిత కాలంలో ఏం చూశాడు చెప్తున్నాడు. 112 ఆఖరి యొక్క ఆ పాయింట్కి వద్దాం. మనం చెప్పుకునే రీతిగా
నా జీవిత కాలంలో నేను చూచితిని. ప్రవక్త విలియం బ్రాన్హమ్ యొక్క జీవితంలో అనేక ప్రపంచంలో అనేక దేశాలకి, అనేక పట్టణాలకి, అనేక గ్రామాలకి, అనేక జిల్లాలకి, అనేక ప్రాంతాలకి వెళ్ళి అతడు సేవ చేసే సందర్భాలు ఉన్నాయి. అతని జీవిత జర్నీ, అతనితో దేవుని దూతనడం, ప్రతి కూటంలో సంవత్సరం జరిగే కూటాలలో అనేక మరియు వార్షిక ఎన్నో ఉద్యోగ కూటాలలో, బ్రైడ్ మీటింగ్స్లో వాక్యం చెప్పిన సందర్భాల్లో ఎదురైన కొన్ని కార్యాలు చెప్తున్నాడు. నా జీవిత కాలంలో నేను చూచినది విదేశంలోను ప్రపంచ ఇతర భాగములోను జరుగుచున్న వాటిని గడియకు నేను సాక్ష్యముగా నిలబడి ఉన్నా. ప్రైజ్ ది లార్డ్. అంటే తన కాలములంతట్లో ఏమైతే చూశాడో, ఏమైతే జరిగాయో అన్నిటికీ అతను సాక్షిగా ఉన్నాడు. చూడండి, గడియకు నేను సాక్షిగా నిలబడి ఎలాగో పలుకుచున్నానో గమనించండి. దానిని త్రోసివేయకుండా నేను మీతో ఏది చెప్పి ప్రయత్నించుచున్నానో ఆ ఉద్దేశం మీరు తప్పక గౌరవించవలెను. ఏమంటున్నాడు? ఇప్పుడు గౌరవించాలన్నమాట. తన జీవిత కాలంలో జరిగిన కొన్ని కార్యాలు, ఎదురైన కొన్ని కార్యాలు, అంటే దేవుని పట్ల, దేవుని వర్తమానం పట్ల, దేవుని సేవకు పట్ల ప్రజలు ప్రవర్తించినప్పుడు వారు ఎలాంటి అనుభవాలు పొందుకున్నారో, ఎలాంటి తీర్పు గురయ్యారో అనేది ఒక్కొక్కటి చెప్తా ఉంది. ప్రైజ్ గాడ్. ఆమేన్. నేను మీతో ఏం చెప్పి ప్రయత్నించున్నాను, ఆ ఉద్దేశం మీరు తప్పగా గౌరవించండి అని చెప్తూ, యువకులు కూటంలో కూర్చొని నవ్వుట, సకిలించుట నేను చూశాను. ఆయన వాక్యం చెప్తుంటే బయట యవనస్తుల వాళ్ళు పక్కన కూర్చొని సకిలించటం, నవ్వటం ఇవన్నీ కనిపించాయి. చూడండి, నేను చూశాను. ఆ తర్వాత 24 గంటలు జరగకముందే వీధిలో నలికి చనిపోట చూచాను. అంటే యాక్సిడెంట్. ఇంకేమన్నాడు? ఒకసారి నేను ఒక స్థలంలో ఒక సంవత్సరం కూటమికి వెళ్ళాను. యువకులు కూర్చుని ఉండేది. అదేంటి ఆ స్థలం. ఆ తర్వాత 6 నెలలకు నేను ఆ స్థలంలోకి వెళ్ళినప్పుడు వారిలో ప్రతి ఒక్కరూ చనిపోట చూచాను. ఎక్కడో చంపబడటయో, లేక ఎక్కడో కొట్టబడటయో, రోగములు మొదలగు వాటితో మొత్తబడటయో చూచాను. అది నిజం. ఎందుకు అలా జరిగింది? దానిని మీరు గౌరవించవలసి ఉన్నారు. అంటే వర్తమానాన్ని ఇప్పుడు చెప్పిన ఆ ప్రజలు ఎవరికి కూడా సరిగ్గా గౌరవించలేదండి. మళ్ళా సంవత్సరం మీటింగ్ వెళ్ళినప్పుడు, లేదా 6 నెలల కోసం వెళ్ళినప్పుడు ఎవరైతే చూశాడో, ఎవరైతే అపహరించారో, ఎవరైతే గౌరవించలేదో వాళ్ళు చచ్చిపోయారు. ఇంత ప్రమాదం అండి. దేవునికి స్తోత్రం కలుగాక. నేను ముగిస్తున్న సోదరులారా, గౌరవములు అనే మనం ఎందుకు చెప్పుకున్నామంటే, గౌరవం అంటే నేర్చుకోలేకపోయారు. గౌరవం గౌరవించకపోతే ఎంత ప్రమాదం ఉందో, గౌరవించకపోతే ఎంత నష్టం ఉందో ఈ విషయాలు మనం చెప్పుకున్నాం. కాబట్టి ఇజబేలు ఏలియాని కాపరిగా చూడలేదు, ఇప్పుడు గౌరవించలేదు. కానీ ఆమె అంతం చూస్తే చాలా ఘోరంగా ఉంటుందండి. భయంకరంగా ఆమె రక్తం మాంసం అంతా కూడా ఆ గుర్రం తొక్కివేస్తాయి. అహాబు ప్రవర్తని ఎన్నడూ కూడా గౌరవించలేదు. కానీ అహాబు యుద్ధంలో చనిపోయాడు. ఆ తర్వాత అతని యొక్క రక్తాన్ని కడిగినప్పుడు, ఆ వేషిలో ఉండే స్థలంలో రక్తాలు కడిగినప్పుడు, ఆ రక్తం రథంలో అడుగట్టేసినప్పుడు, కట్టిపడినప్పుడు, ఆ రక్తం అంతా గడ్డకట్టినప్పుడు అక్కడికి వచ్చి కుక్కల రక్తాన్ని నాకారు. చూసారా ఇలాంటి ఘోరమైన మరణం పొందారు. మిరియం కూడా మొత్తబట్టి మనం చూస్తాం. అహాబు కూడా మనం అక్కడ అహరోను చూస్తాం. అహరోను కూడా అక్కడ మనము చూస్తున్నాం. అతను కూడా శ్రమ పొందాడు, అక్కడికి మనం చూస్తున్నాం. అలాగే ప్రభువు చెప్పినాడు, నువ్వు క్రైస్తవుడు కాకపోయినా సరే, అన్యుడివైనా, ఎవరైనా సరే కావచ్చు, కానీ దేవుని మాత్రం గౌరవించాలి, లేకపోతే అది వేరేగా వస్తుంది అంటున్నాడు. ఇకపోతే నా జీవితంలో ఎంతోమంది యవనస్తులు చూస్తాను. నా ప్రయాణంలో చూసినప్పుడు వాళ్ళు సరిగ్గా వర్తమానాన్ని కానీ గౌరవించలేదు, వర్తమానికుని గౌరవించలేదు. వాళ్ళు అలాగే సకిలిస్తూ నవ్వుతూ హేళనపడుకున్నారు. సరిగ్గా తీసుకోలేదు వర్తమానాన్ని. వాళ్ళు వర్తమానికుని గౌరవించడం చనిపోయి చూసాను. కాబట్టి పేరు ఈ గౌరవములు మనకి గౌరవములు నేర్పించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ నమ్మగల మా ప్రియ బ్రహ్మ తండ్రి, సర్వశక్తి గల మా ప్రభువా, ఈ రాత్రి గౌరవములనే 11వ భాగంలో
ఆయన 5-6 విషయాలు చూడడానికి ఎంతో కృప చూపారు. మా ప్రవర్త జీవితంలో ఆయన ఎన్నో కార్యాలు ఆ ప్రయాణంలో చూసాం. అనేక మంది యవనస్తులు, యవనరాండ్లు, గొప్ప గొప్ప వాళ్ళు మొత్తబడ్డారు, కొట్టబడ్డారు, యాక్సిడెంట్, చనిపోవడం, నలిగిపోవడం జరిగింది. లేక రోగులే మొత్తబట్టం చూసాం. ప్రభువా, అలా ఎందుకు జరిగిందంటే వర్తమానికుడిని లేక దేవుని గౌరవించినందుకే అలా జరిగింది అని మేము చూసాం. ప్రభువా, ఇప్పుడు దాన్ని బట్టి మేము చాలా రిపేర్ చేసుకోవడానికి, చాలా సరి చేసుకోవడానికి, చాలా దిద్దుకోవడానికి ప్రభువా మాకు తప్పక కృప చూపుతండి. గద్దింపే గొప్ప కృపగా తీసుకుని సరి చేసుకుంటూ ముందుకెళ్ళే భాగ్యం మాకు దయచేయండి. నీ దృష్టికి యథార్థపరులుగాను, నీ దృష్టికి నైనా ఇష్టమైన వారిగాను ఎల్లప్పుడూ ఉంచండి. నేను గౌరవిస్తూ మర్యాదకు లోబడుచు చక్కగా ముందుకెళ్ళి కృప చూపండి. అనేక విషయాలు ఇంకా నేర్పండి. ఇంకా ఏ స్థానం నేర్చుకోవాలో ప్రభువా అవన్నీ మాకు పరిపూర్ణంగా బోధించండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను.